వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఇస్ రిహాన్. సూపర్ సక్సెస్ బిజినెస్ మ్యాన్ ఈ పదాన్ని చేరుకోవడం అంటే ఈ పదం చెప్పినంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే దీన్ని రీచ్ అయ్యే క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటాం, ఎన్నో ఆటుపాట్లు గురవుతాం. ద సేమ్ టైం దీనికి ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక స్మార్ట్ వర్క్ కూడా దీనికి యాడ్ అయి ఉండాలి. ఇది లేదే ఆ గోల్ని రీచ్ అయితే అవ్వలేం. ఒక ఎంప్లాయీగా ఉండడం కంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో చాలా హ్యాపీనెస్ ఉంది. సో నేను ఈ రోజు ఇంటరాక్ట్ అయ్యే పర్సన్ సూపర్ సక్సెస్ బిజినెస్ మ్యాన్ అవ్వక ముందు ఒక బిలో మిడిల్ క్లాస్ పర్సన్. సో బిలో మిడిల్ క్లాస్ టు సూపర్ సక్సెస్ బిజినెస్ మ్యాన్ అవడం అంటే అంత ఈజీ అయితే కాదు కదా. కానీ ఈ పర్సన్ అయి చూపించారు. సో నేను ఈరోజు ఇంట్రడ్యూస్ చేసే పర్సన్ నెల్లూరు అతను. కాకపోతే ఈయన ఇన్స్పిరేషన్ మాత్రం ఏపీ తెలంగాణ మొత్తం కూడా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో నాకు కూడా ఇన్స్పిరేషన్ కలిగింది. ఒక 3000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ మాట అయితే కాదు. సో అదే 3000 మంది ఎంప్లాయ్మెంట్తో అంత హ్యాపీగా అంత చనువుగా మాట్లాడడం అంటే కూడా అంత ఈజీ కాదు. సో ఈ పర్సన్ అది చేసి చూపిస్తున్నారు. తన ఎంప్లాయీస్ని తన ఫ్యామిలీ అనుకుంటారు. తన ఫ్యామిలీకి ఇచ్చే టైం చూస్తే మనకి జలసీ ఇస్తుంది. తన ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ తన ఫ్యామిలీకి ఇచ్చే టైం, తన ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ నిజంగా చూస్తే అది ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్ వరకు ఈ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. భయ్యా వాసు సుమస్తు షాపింగ్ మాల్ ఎండిని, నెల్లూరు వాసిని, మీ అందరికీ తెలిసినోడిని. నా పేరు భయ్యా శ్రీనివాసులు, కానీ అందరూ భయ్యా వాసు అంటారు. భయ్యా వాసుగానే సమాజానికి తెలుసు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే వ్యాపారం నేర్చుకున్నాను. ఇక్కడ నుండే రాష్ట్రం మొత్తం పైన బ్రాంచెస్ పెడుతూ ఉన్నాను. నా హెడ్ ఆఫీసు స్టిల్ ఇన్ నెల్లూరు మైపాడ్ గేట్ సెంటర్లో పెట్టుకొని నేను వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోతాను. మీకు అందరికీ సపోర్ట్ చేద్దాను. బిలో మిడిల్ క్లాస్ టు సూపర్ సక్సెస్ బిజినెస్ మ్యాన్. సో నేను చెప్పిన ట్యాగ్లైన్ అంత ఈజీ అయితే కాదు. అందరూ అచీవ్ చేయడం అంటే ఆ బిజినెస్ మ్యాన్, సూపర్ సక్సెస్ బిజినెస్ మ్యాన్ అంటే అచీవ్ చేయడం అంటే చాలా కష్టం. మీ లైఫ్లో అది ఎలా సక్సెస్ అయింది ఫస్ట్ మాతో పంచుకుంటారా? అంటే ముందు మీరు సూపర్ సక్సెస్ బిజినెస్ మ్యాన్ అని నేను అనుకోను. ఓకే, ఐఎమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. నేను ఏదైతే వృత్తి చేస్తున్నానో దాన్ని దైవంగా భావించాను. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మనకి తిండి పెట్టే వృత్తి వస్త్ర వ్యాపారం. కాబట్టి దీన్ని మనకు తిండి పెట్టే వృత్తి అని మనం ఎప్పుడైతే దీన్ని మనసా వాచా కర్మన్న అనుకొని ఆచరించడం ప్రారంభిస్తామో తప్పకుండా విజయం సాధించగలమని నా ఉద్దేశం. అదే కాన్సెప్ట్లో వేరే వేరే ఊర్ల నుండి వచ్చి నెల్లూరులో మాల్స్ పెట్టి సక్సెస్ అవుతున్నప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి వస్త్రరంగంలో పుట్టి వస్త్రరంగంలో పెరిగిన మేము ఎందుకు సక్సెస్ కాలేము అనే ఒక ఆలోచనతో నేను మాల్ సంస్కృతిలోకి వచ్చాను. సరే, మాల్ సంస్కృతిలోకి వచ్చిన తర్వాత దీన్ని ఏ లెవెల్లో తీసుకోపోవాలంటే అప్పటి వరకు వస్తే శుభమస్తు వచ్చేదాకా ఇది అందరూ అంగీకరించాల్సిన విషయమే. మాల్స్ అంటే ధనికులకి మాత్రమే పరిమితమైంది. లేదు, మాల్స్ అంటే ఏదైనా ఇంట్లో పెళ్ళో పేరెంటమో జరుగుతున్నప్పుడు మాత్రమే సామాన్య ప్రజలు మాల్స్కి పోవాలి, లేనప్పుడు సాధారణ షాప్స్కి పోవాలని ఒక ఆలోచన సమాజంలో ఉంది. దాన్ని బ్రేక్ చేయాలి. మాల్ ఫర్ ఆల్, నా మాల్ అందరికీ. దాంతోపాటు సామాన్యుల నుండి సంపన్నుల వరకు శుభమస్తు షాపింగ్ మాల్. ఈ 2 ట్యాగ్ లైన్స్తో మేము సమాజంలోకి వచ్చాము. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించారు. అందులో మేము పుట్టి పెరిగిన నెల్లూరు మరింత మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా విస్తరించగలుగుతున్నాము. సో మేమైతే సూపర్ సక్సెస్ బిజినెస్ మ్యాన్ అంటాం. అది మీ అభిమానం. సో ఓకే, ఇంకో యాక్చువల్గా ఏ రంగంలో అయినా కాంపిటీషన్ అనేది హెవీగానే ఉంటుంది. అది పర్టికులర్ ఒక సెక్షన్ అనేది కాదు, ప్రతి సెక్షన్లో ఉంటుంది. ఉంటుంది. సో
పర్టికులర్ అంటే ఈ రిటైల్ రంగం అయితే ఇంకా హ్యూజ్ కాంపిటీషన్ అనమాట. ఇప్పుడున్న అంటే ట్రెండ్ తగ్గట్టు మనం పోటీ పడితే మన బిజినెస్ లో ప్రతిదీ కోల్పోతూ వస్తాం. సో ఈ ట్రెండ్ కి తగ్గట్టు అంటే ఇంతకు ముందు నెల్లూరులో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, చాలా పెద్ద బ్రాండ్స్, వాటికి పోటీగా మీరు శుభమస్తు షాపింగ్ మాల్ లాంచ్ చేయడం, విత్ ఇన్ 1 year లో అది సక్సెస్ అవ్వడం, ఇది ఎలా అనిపించింది మీకు? నిజంగా ఇట్ గివ్స్ వెరీ హ్యాపీనెస్ అండ్ జాయ్నెస్. అంటే ఎట్ ది సేమ్ టైము అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు అంటున్నట్టు 1 yearలో వీ గాట్ ది సక్సెస్ అన్నారు. బిహైండ్ దట్ 1 year వెనక లెక్కేసుకుంటే 50 సంవత్సరాల పాటు మా నాన్నగారి అనుభవం. అప్పటికే నేను ఫీల్డ్లోకి వచ్చి నేను 1987లో ఫీల్డ్లోకి వచ్చాను. 2013లో శుభమస్తు షాపింగ్ మాల్ పెట్టింది. సో సుమారుగా 26 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాది, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాన్నగారిది. తమ్ముడు కూడా సుమారుగా 1994-95లో వచ్చాడు. తమ్ముడి ఎక్స్పీరియన్స్ ఒక 9 ఏళ్ళు. ఆల్టుగెదర్ 80-90 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ముగ్గురు కలిసి ఒక యోజనతో, ముగ్గురు ఆలోచనలతో అవుట్పుట్ వచ్చింది శుభమస్తు షాపింగ్ మాల్. ఒక రోజులో ఏదో ఉద్భవించింది కాదు, ఒక సంవత్సరం. ఓకే, నవతరానికి మీలాంటి యంగ్స్టర్స్కి కూడా 1 yearలో శుభమస్తు గారిది సక్సెస్ అని అనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే శుభమస్తు పెట్టిన 1 yearలో మేము మంచి సక్సెస్ సాధించామనేది యాక్సెప్టబుల్. కానీ బిహైండ్ ద స్క్రీన్ కానీ చూసామంటే సుమారుగా 90 ఏళ్ళ అనుభవం. సో అనుభవానికి ఆ 1 year సక్సెస్ అనేది గిఫ్ట్గా వచ్చింది. సో నేను ఎందుకు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడిగానంటే, పర్టికులర్గా అంటే మన శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సీ సెంటర్లో ఉంది. నేను ఎప్పుడు విఆర్సీ సెంటర్కి వెళ్ళినా అక్కడ ట్రాఫిక్తో పాటు రైట్ సైడ్ చూసుకుంటే ఒక ఫెస్టివల్ థీమ్ కనిపిస్తుంది, ఒక ఫెస్టివల్ మూడ్ కనిపిస్తుంది. అంటే అఫ్ కోర్స్ చాలా షాపింగ్ మాల్స్లో ఫెస్టివల్ మూడ్ కనపడుతుంది, అది ఎప్పుడంటే ఫెస్టివల్ టైంలో మాత్రమే. కానీ పర్టికులర్గా శుభమస్తు షాపింగ్ మాల్ దగ్గరికి వస్తే ఎప్పుడు ఫెస్టివల్ థీమ్ కనిపిస్తుంది. అంటే ఏంటి ఎంతమంది జనాలు అక్కడ శుభమస్తుకు అడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? రీజను ఒకటే భయ్య. ప్రధానంగా మేము ఒక 6 నెలలు షాపు రన్ అయిన తర్వాత మా నోటీస్ చేసుకుంది ఏంటంటే, ప్రజలకి ఎప్పుడు కూడా నిత్య నూతనంగా మనం ఆఫర్లు అనౌన్స్ చేస్తూ ఉండాలి. లో ప్రాఫిట్ మోర్ బిజినెస్ అనే కాన్సెప్ట్తో మనం వ్యాపారం చేయాలి అనే ఆలోచన మాకు ఎప్పుడైతే వచ్చిందో, 365 days స్పెషల్ కౌంటర్స్లో 1+1 ఆఫర్సు, 1+2 ఆఫర్సు, కంపెనీ నుంచి డైరెక్ట్ ఆఫర్సు. సరే, అప్పటికే మేము పట్టుచీరలో పైనీర్స్ న్యూ రాజలక్ష్మి హాల్లో కాబట్టి పట్టుచీరల స్పెషల్ కలెక్షను, వీటన్నిటి ఒకటే కాకుండా అనేక దశాబ్దాలుగా నెల్లూరు ప్రజల యొక్క టేస్ట్ తెలుసు మాకు. డెఫినెట్గా ఇప్పుడు నెల్లూరు టేస్ట్కి తిరుపతి టేస్ట్కి వ్యత్యాసం ఉంటుంది, తిరుపతి టేస్ట్కి రాజమండ్రి టేస్ట్కి వ్యత్యాసం ఉంటుంది. కానీ మేము నెల్లూరులో పుట్టి పెరిగాము, నెల్లూరులోనే వస్త్ర వ్యాపారం చేసాం కాబట్టి మాకు నెల్లూరు ప్రజల టేస్ట్, ఆ పల్స్ తెలుసు. కాబట్టి అది కూడా ఒక మేజర్ రీజను మా సక్సెస్కి. నెల్లూరు ఓకే, ఒంగోలు కూడా అదే టాక్ వినపడుతుంది. అదే చెప్తూ ఉంటారు ఇంకా ఎప్పుడైతే మనము ఆ థీము పట్టేసుకున్నాము, సో ఆ లోకల్ టేస్ట్ని కలుపుకోవాలి, మార్కెట్లో ఎవరు ఇవ్వలేని ధరకి ఇవ్వాలి. సో మా ఇందాక చెప్పిన 2 క్యాప్షన్స్తో పాటు ఇంకోటి ఏంటంటే మా మోటివ్, మా ధరలు, మా నాణ్యత, మా వెరైటీలు మరెవరు ఇవ్వలేరు. సో మా కాన్సెప్ట్ వెరైటీ పెట్టడమే కాకుండా నాణ్యమైన గుడ్డలు ఇవ్వాలి, తక్కువ ధరలు ఇవ్వాలి. ఈ అన్నీ కలిసి ఆల్టుగెదర్ ఒక సక్సెస్ఫుల్ శుభమస్తు వచ్చిందని నేను అనుకుంటున్నాను. బై గాడ్ గ్రేస్, ఖాతాదారుల సపోర్టు, వీళ్ళన్నిటి వల్ల మీరు అన్నది నిజము. పల్స్ పట్టుకున్నాము, లో ప్రాఫిట్తో చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో మనం వెళ్ళాం కాబట్టి విజయం సాధించామని అనుకుంటున్నాం. కొంచెం పర్సనల్ విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ఎంత కాదనుకున్నా ఒక వ్యాపార దిగ్గజం, కరెక్ట్గా చెప్పాలంటే ఒక వ్యాపార దిగ్గజం, మీరు అంత ఆ స్టేజ్లో ఉండి ఒక నార్మల్ టీ షాప్, మన భాషలో చెప్పాలంటే టీ బంక్ దగ్గర ఊరికే వాక్ చేసుకుంటూ వచ్చి టీ తాగి అంటే పక్క ఫ్రెండ్తో మాట్లాడి, నాకైతే సింక్ అది కుదరట్లేదు. ఇది ఇక్కడ అంటే ఇంత మేము ఆ శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం.
మిమ్మల్ని చూడగానే అసలు సింక్ మిస్ అవుతుంది. ఎందుకు అంత సింపుల్ గా సిటీ? అంటే ఒకటి మేము పెరిగిన వాతావరణము, తర్వాత మన భూమి ఇది, మన నెల్లూరు. నాకు ఈ నెల్లూరు జన్మనిచ్చింది, ఈరోజు ఈ ఫైనాన్షియల్ పొజిషన్ ఇచ్చింది, దాంతోపాటు ఈ సామాజిక స్థితి ఇచ్చింది, అన్నీ కూడా నెల్లూరు నుంచి పొందింది, నేను నెల్లూరు ప్రజల నుంచి పొందింది. దీనికి ఈ మనం ఎంత బెదిగినా ఒదిగి ఉండాలనే పాయింట్తో నేను ఐ డోంట్ థింక్ డిఫరెన్స్. నేను విఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు అక్కడ టీ బంక్లో టీ తాగేదానికి వెళ్ళేదానికి, ఇప్పుడు సుమస్తు షాపింగ్ మాల్ ఓనర్గా టీ తాగేదానికి వెళ్ళేదానికి నేను వ్యత్యాసం కనపడదు, నాకేం అనుకోండి నేను. కాబట్టి అంత సహజంగా నేను మమేకమైన భూమి కాబట్టి ఇది నాకు ఇక్కడే కాదు, ఇంకా బయట ఎట్లా ధైర్యంగా పోతాము, ఆడెవరు మనల్ని రికగ్నైజ్ చేయరు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నెల్లూరులో మీరు తెలుసు, బయట ఇప్పుడు విజయవాడ పోయాను, లేకపోతే రాజమండ్రి పోయాను, ఇక్కడ తెలిసిన పర్సంటేజ్తో పోలిస్తే అది తక్కువ ఉంటుంది కదా. అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా నేను అందరికీ తెలుసు కదా, అట్లాంటి బేసిజం ఏం లేదు. నేను పెరిగిన వాతావరణము, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సంస్కారము, ఎప్పుడు కూడా ఈ భూమికి ఇక్కడుండే ప్రజలకు రుణపడి ఉంటాను అనేది ప్రతిసారి నాకు మనసులో ఎప్పుడు దాన్ని మనం ఒదిగి ఉండాలి. ఎంత ఎదిగినా ఎస్ ఈరోజు ఎదుగున్నాము అని నిజంగా ఒకవేళ అనుకున్నామని అంటే వాట్ ఈస్ ది రీజన్? నెల్లూరు ప్రజలు సపోర్ట్, అంతే. అది నెల్లూరు ప్రజలు నాకు ఇచ్చినటువంటి బేస్, ఇది పునాది నాకు. సూపర్ మాస్టర్ షాపింగ్ మాల్లో కలెక్షన్స్ పరంగా కొంచెం పక్కన పెడితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి కౌంటర్లో లేడీ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. సో అంతమంది లేడీ ఎంప్లాయ్మెంట్ అనేది నాకు తెలిసి రిటైల్ రంగంలో మ్యాక్సిమం లేదు, అంటే ఏ రంగాల్లో కూడా లేదు. అంతమంది లేడీ ఎంప్లాయ్మెంట్కి ఉపాధి ఇవ్వడం అంటే దాని వెనక ఏమైనా రీజన్ ఉందా? రీజన్ 100% ఉన్నది. ముఖ్యంగా చాలామంది మీరు వ్యాపారంలో ఎందుకు దిగారు, మీ మోటివ్ ఏంది ఇవన్నీ అంటే, మీరు జనరల్గా ఎవరిదైనా సక్సెస్ స్టోరీ వినండి, మ్యాక్సిమం వాళ్ళు ఏం చెప్తారంటే ఐ వాంట్ టు అచీవ్ 1000 crores turnover, ఐ వాంట్ టు బి ఇన్ ది 1000 crores turnover క్లబ్, లేదా 100 crores ప్రాఫిట్ క్లబ్, అట్లా వాళ్ళ గోల్ ఉంటుంది. కానీ నన్ను ఎప్పుడు అడిగినా కానీ 1994లో యాక్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూ దగ్గర నుంచి మొన్న రీసెంట్గా వేటూ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూ దగ్గర ఏదేళ్ళలో అడిగినా కానీ నా గోల్ ఒకటే, టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్. అంటే మా అమ్మగారు నాన్నగారు ఒక సందర్భంలో శుభమస్తు పెట్టాలని ఆలోచిస్తున్న సందర్భంలో ఇప్పుడు యువరాజలక్ష్మి హాల్లో మనం సఫిషియెంట్గా ఏం చేసుకుంటున్నాము, కంఫర్ట్గా ఉన్నాం కదా, ఎందుకు మనం రిస్క్ తీసుకొని పెట్టాలి, సంపాదించాలనే యావ ఎందుకు అనే మాట అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు కానీ మా తమ్ముడికి కానీ సంపాదించాలనే యావతో పెట్టడం లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కనీసం ఒక 1000 మందికైనా సరే నేను ఉపాధి అవకాశాలు కల్పించాలి. కాబట్టి ఆ ఉపాధి అవకాశాలు కల్పించే తెలివి భగవంతుడు నాకు ఇచ్చినప్పుడు దాన్ని నేను సమాజం కోసం ఉపయోగించాలి. నేను పనిచేసే తత్వం నాకున్నది, ఎంత హార్డ్ వర్క్ అయినా రోజుకి 18 గంటలు 20 గంటలు పనిచేసే తత్వం నాకున్నది. అదేవిధంగా నాకు ఒక విజన్ ఇచ్చినాడు భగవంతుడు. కాబట్టి నా విజను నాట్ ఏ 1000 crore turnover, నా విజన్ గివింగ్ ది 1000 ఎంప్లాయ్మెంట్, 1000 members ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఆ విజన్తో నేను పనిచేసేయాలని దిగాను. కాబట్టి ప్రతి స్టోర్లో కూడా నాకు నీడ్ కన్నా కూడా ఒక 20 to 30% స్టాఫ్ని నేను పెట్టుకొని ఉంటాను. ఆ క్వశ్చన్ నా దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మా నాన్నగారు మాకు నేర్పించింది ఏంటంటే, ఇప్పటిదాకా మేము మా నోటితో ఏ స్టాఫ్ను కూడా మేము రిజగ్నేషన్ అడగలేదు. ఈవెన్ హీజ్ ఇన్ఎఫిషియంట్, మనం ఏదో ఎఫిషియంట్ అని చెప్పి చేర్చుకుంటాము. ఆ ఎంప్లాయీ కూడా 10 రూపాయలు జీతం వచ్చేదానికోసము నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను, నేను చాలా సీనియర్ సేల్స్ మ్యాన్ అని చెప్పి, నెల్లూరు అంటే మేము రికగ్నైజ్ చేయగలము, మనకు తెలిసిన ఈ అబ్బాయి ఎప్పుడు సేల్స్ మ్యాన్, కానీ బయట పోయినప్పుడు ఎవరేంటో మాకు తెలియదు. అయినప్పటికీ వాళ్ళ మాటల పైన మనం చేర్చేసుకుంటాం. చేర్చుకున్న తర్వాత అతను ఇన్ఎఫిషియంట్ అయినప్పటికీ కూడా మీరు తీసేసేదానికి లేదంటాడు మా నాన్నగారు. ఎందుకోసమంటే నిన్ను నమ్మి ఒక ఉద్యోగి తన జీవన వృద్ధి కోసం చేరాడు. చేరిన తర్వాత అతను ఎఫిషియెంట్ కాదని చెప్పి నువ్వు రేపు నుంచి రాబాక, లేకపోతే రేపు నెల నుంచి రాబాక అంటే అది మనసు కష్టపెట్టినట్టు అవుతుంది, అది మంచిది కాదు మనకి. కాబట్టి అతని నుంచి మనం పొందాల్సినంత ఫలితం పొందకపోతే అతన్ని మనం తర్ఫీదు ఇచ్చుకుంటాము. బట్ టెర్మినేట్ మాత్రం చేయకూడదు. అంటే ఎంప్లాయీ వైపు నుంచి ఎప్పుడు ఆలోచించాలనేది మా నాన్నగారు నేర్పించాడు. దాన్ని అదే దృష్టితో మనము ఇప్పుడు దాకా ఎవరిని నువ్వు వెళ్ళు అని మన నోటితో చెప్పకుండా
ఒకవేళ అతను ఇన్ఎఫిషియెంట్ అవుతే అతన్ని ఎఫిషియన్సీగా ఎలా మార్చుకోవాలి, ఎఫిషియెంట్గా ఎలా మార్చుకోవాలి, అతను ఎఫిషియన్సీ ఎలా పెంచాలనే దానికోసం ప్రయత్నించడం. ఎంత ప్రయత్నించినా కుదరకపోతే అతన్ని ఫీల్డ్ మార్చడం. అంటే ఉదాహరణకి అతను సేల్స్ మ్యాన్గా వచ్చాడు, సేల్స్ మ్యాన్గా సక్సెస్ కావటం లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, సో క్యాషియర్గా ఏమైనా ప్రమోట్ చేసుకుంటామా, లేదా బిల్లింగ్ డిపార్ట్మెంట్లో ప్రమోట్ చేసుకుంటామా, లేదా పిఆర్ పనికి ప్రమోట్ చేసుకుంటామా, ఆ యాంగిల్లో ఆలోచించడము. తర్వాత మీరు మహిళలను ఒకటి రికగ్నైజ్ చేశారు. నాకు అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో అయితేనేమి, నెల్లూరులో అయితేనేమి, ఇంకా 2-3 దగ్గర దివ్యాంగులకి మేము అవకాశం ఇచ్చున్నాం. దివ్యాంగులు వచ్చినా కానీ మేము కాదనం. నేను శుభమస్తులో ఒక అకౌంటెంట్ని దివ్యాంగుని చేర్చుకున్నాను. వేరే మిత్రుడు చూసి ఏంది బా అంగట్లో నడుస్తుంటే అతను కూడా బాగుండదు కదా, అట్లేంది అబ్బాయికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చావు అని అన్నాడు. ఎందుకు బాగుండదయ్యా, ఈ స్పెషల్లీ ఏబుల్డ్ అన్నారు. ప్రభుత్వమే ఆ విధమైన కొత్త పదం సృష్టించి వాళ్ళని ప్రత్యేకంగా చూడాలనుకున్నప్పుడు మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? అతను అంగవైకల్యము అనే దాన్ని మనం ఆధారం చేసుకుని మాట్లాడుకుంటాం. అతను ఒక దివ్యాంగుడు, స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్. కాబట్టి నా దగ్గర వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కాదనేది ఉండదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో అంటే న్యూ రాజ్యలక్ష్మి అన్నారు. సో స్టార్టింగ్ యాక్చువల్ న్యూ రాజ్యలక్ష్మి స్టార్ట్ అయ్యి శుభమస్తు వరకు వెళ్ళింది. నాకు డౌట్ ఏంటంటే, సో నాకు తెలిసి బ్రాండ్ క్రియేట్ అయినా, నాకు తెలిసి ఏ బ్రాండ్ క్రియేట్ అయినా ఆ బ్రాండ్తోనే ముందుకు వెళ్ళిపోతుంది ప్రతి. బట్ మీరు నేమ్స్ మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు పర్టికులర్ మళ్ళీ ఇప్పుడు పెరుమాళ సేల్స్ కన్నా కూడా మళ్ళీ యాడ్ అయింది. సో ఎందుకంటే శుభమస్తూనే వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఇక్కడ కస్టమర్స్ థింకింగ్ వేరుగా ఉన్నది. మా దశలు మీకు తెలిసింది న్యూ రాజలక్ష్మి హాల్ నుంచి. మా పేరెంట్లు వచ్చి సీతారామ సిల్క్ ప్యాలెస్. ఓకే. మునుగోడు బస్ స్టాండ్లో గతంలో బనారస్ హాలు, బాంబే ప్యాలెస్ అని, వరుసగా కాశ్మీర్ ప్యాలెస్ అని 3 అంగళ్ళు ఉండేవి. మునుగోడు బస్ స్టాండ్లో 1987. నేను చెప్పింది 1970s. బనారస్ హాల్ అంటే నెల్లూరులో మోస్ట్ ఫేమస్ షోరూమ్. ఆ బనారస్ హాలు తర్వాత అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు డివైడ్ అయ్యి 3 షాపులుగా అయింది. బాంబే ప్యాలెస్, బనారస్ హాలు, కాశ్మీర్ ప్యాలెస్ అని. సో అన్నీ వాళ్ళు బట్లంగం నుంచి ఆ కుటుంబాలు వేరే వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు నేను కాశ్మీర్ ప్యాలెస్ తీసుకొని సీతారామ సిల్క్ ప్యాలెస్ పెడుతూ ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ చేశాను. దాని తర్వాత అప్పటికే నెల్లూరులో పట్టుచీల రంగంలో ఫేమస్ అయినటువంటి రాజ్యలక్ష్మి హాల్ అనే ఒక షాప్ని నేను పర్చేస్ చేసి, దానికి ఆ రాజ్యలక్ష్మి హాల్ గుడ్ విల్ని కాపాడుకునే దానికోసం పట్టుచీలకి ఫేమస్ కదా, మనం ఇప్పుడు కొత్తగా బిల్డప్ చేయాల్సిందే లేదని న్యూ రాజ్యలక్ష్మి హాల్ అని పెట్టాం. సో కొద్ది రోజులు అయిపోయిన 2013లో శుభమస్తు పెట్టాలి అనుకున్నప్పుడు, మాల్ ఫార్మేట్లో పోవాలనుకున్నప్పుడు ఈ సీతారామ సిల్క్ ప్యాలెస్ కానీ న్యూ రాజలక్ష్మి హాల్ కానీ ఇప్పుడుండే యూత్కి క్యాచీ పదం కాదు. 1. 2, నా విజన్ అప్పుడే 2010లోనే దీని బీజం పడింది. అప్పుడే మా విజన్ ఏంటంటే, నాకు కానీ మా తమ్ముడు గారికి కానీ ఇది స్టేట్ మొత్తం మనం విస్తరించాలని ఒక విజన్ ఉండింది. కాబట్టి ఇక్కడంటే రాజలక్ష్మి హాల్ యొక్క గుడ్ విల్లు, లేకపోతే సీతారామ సిల్క్ ప్యాలెస్ అంటే అదొక గుడ్ విల్లు ఉండింది కాబట్టి ఆ పేర్లు పెట్టుకుంటే చల్తాయి. కానీ ఇదే పేర్లతో వేరే ఊర్లకు పోతే అంత క్యాచీగా ఉండదు. కాబట్టి క్యాచీగా ఉండాలి, దానికి ఏం చేయాలన్నప్పుడు మేము మా ఫ్యామిలీ కూర్చొని ఒక 90 పేర్లు, కొత్త పేర్లు రాసి దానిలో నుంచి శుభమస్తుని పిక్ చేసుకొని శుభమస్తు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా వేరే ఊర్లకు పోయేటప్పుడు ఆ బ్రాండ్ క్రియేషన్ కొత్త పేరుతో పోతే బాగుంది, శుభమస్తు పెట్టాం. ఇకపోతే మీరు కాంచీపురం పెరుమాళ్ళు అంటే, కాంచీపురం పెరుమాళ్ళు ఎక్స్క్లూజివ్గా వెడ్డింగ్ కలెక్షన్ కోసం వెడ్డింగ్ మాల్ లాగా పెట్టడం జరిగింది. ఫస్ట్ దాని కాన్సెప్ట్ ఎక్స్క్లూజివ్ పట్టు. సో కాంచీపురం వీవర్స్తో మేము టైఅప్ అయ్యి వాళ్ళ యొక్క కొలాబరేషన్తో పెట్టింది పెరుమాళ్ సిల్క్స్. కాబట్టి పెరుమాళ్ సిల్క్స్లో ఉండేటువంటి రేంజు కలెక్షన్ అంతా కూడా వెన్ కంపేర్ విత్ శుభమస్తు పట్టు సెక్షన్ అంతా కూడా ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ఒక సామాన్య ప్రజలు కానీ కొంచెం హై క్లాస్గా, హై కాస్ట్లీ కావాలి అనుకున్నప్పుడు కానీ, కొంచెం న్యూ ట్రెండ్స్తో చాలా ఎక్స్క్లూజివ్గా కావాలి అనుకున్నప్పుడు కానీ సేమ్ ఐటమ్ సీతారామ శుభమస్తులో పెడితే ఆ రేంజ్ కస్టమర్స్ ఈ క్రౌడ్ని యాక్సెప్ట్ చేయదు. వీళ్ళు చాలా లీజర్గా ప్రశాంతంగా సెలెక్ట్ చేసుకోవాలి, కన్వీనియంట్గా కూర్చొని సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటారు. కాబట్టి ఈ పట్టు సెక్షన్ కోసం స్పెషల్గా వెడ్డింగ్ కలెక్షన్ కోసం కొంచెం పెద్ద మాల్గా పెట్టి దాన్ని వేరే లెవెల్లో పోతే, ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్టు నేను శుభమస్తునే పెట్టాను అనుకోండి, కస్టమర్ కూడా డిఫరెన్సియేషన్ చేసుకోలేరు. అదే శుభమస్తు కదా, విఆర్ సెంటర్కి పోతాం అనుకుంటారు. నెంబర్ 2, ఇది కాంచీపురం వాళ్ళతో కొలాబరేషన్తో పెట్టింది.
ఈ పేరుని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఓకే. మాకు యూనిక్ నేమ్ కావాలి అంటారు. ఇప్పుడు ఈ కంచిలో పెరుమాళ్ళు ఫేమస్ కాబట్టి దేవుడు, కాబట్టి ఆ కాంచీపురం చీరలకు ఫేమస్, కాంచీపురంలో పెరుమాళ్ళ దేవుడికి ఫేమస్. ఆ రెండు కాంబినేషన్తో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అని ఫస్ట్ రాజమండ్రిలో పెట్టాము. చాలా కస్టమర్స్ చాలా ఆదరించారు. దాన్ని తిరుపతిలో పెట్టాము, ఇంకా రెట్టించిన ఉత్సాహం వచ్చింది. నెల్లూరులో మాత్రం ఎక్స్క్లూజివ్ పట్టే కాకుండా ఫ్యామిలీ స్టోర్గా పెట్టాం. సో నెల్లూరులో ఉండే కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్లో మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి 24 బ్రాండెడ్ జెంట్స్ షోరూమ్ ఉంటుంది, జెంట్స్ బ్రాండ్స్ ఉంటాయి లోపల. అదేవిధంగా లేడీస్ రెడీమేడ్స్, లేడీస్ గాగ్రాస్, లేడీస్ ఆఫ్ శారీస్, పార్టీ వేర్స్, అదేవిధంగా జెంట్స్ ఎథనిక్ వేరు, షేర్వానీలు, మోడీ కోట్లు, సూట్స్, నెహ్రూ కోట్లు, ఇవన్నీ అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఒకసారి విజిట్ చేస్తే మనం అసలు నెల్లూరులో ఉన్నామా ఇంకెక్కడ ఉన్నామా అనే భావన వచ్చేటట్టు దాన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా పెట్టాము. ప్రజలు కూడా అదే స్థాయిలో ఆదరిస్తున్నారు. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడున్న ట్రెండ్ అంటే ప్రజెంట్ యూత్ కానీ ప్రజెంట్ ఓవరాల్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. జనరేషన్ అంతా కూడా బిజినెస్ లైక్ ఎనీ దాంట్లో సంపాదించుకోవడం మాత్రమే తెలిసింది. సో నేను సంపాదించాలి, నేను కోట్లు సంపాదించాలి, పక్కన అడిగేయాల్సిన అవసరం అయితే నాకు లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అంత టైం లేదు, నాకు అఫ్ కోర్స్ నా ఫ్యామిలీని చూసుకోవడానికి టైం లేదనే వర్షంలో ప్రజెంట్ జనరేషన్ ఉంది. మీరు ట్రస్ట్తో పాటు మీ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయినా వితౌట్ కాంటాక్ట్ అయినా మీరు తెలుసుకొని మరి వాళ్ళకి అంటే వాళ్ళ ప్రాబ్లం ఏదైతే ఉంటే దాన్ని రెక్టిఫై చేయడానికి పర్సనల్గా మీరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇలాంటివి చాలా జరుగున్నాయి. సో నేను కూడా కొంచెం ఇన్వెస్ట్ చేస్తే నాకు తెలిసిన చాలా మంది చెప్పారు. సో మీరే ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అడగకపోయినా మీకు వాళ్ళకి సాయం చేస్తారంట. సో అంత అది ఎలా సో అందరికీ రాదు కదా అది. చాలా మంది ఒకటి దీనిలో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఋషి రుణము అంటారు. అంటే మనం ఏమి తిన్నా ఏం కట్టుకున్నా అది సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి మనం ఇవ్వాలి. దాన్ని ఋషి రుణం తీర్చుకోవటం అంటారు. ప్రకృతి కూడా అలాగే చేస్తుంది. ఉదాహరణకి సూర్యుడి రశ్మి ద్వారా చెట్లు బతుకుతాయి, చెట్లు మనకు ఫలాలు ఇస్తాయి. ఆ చెట్లు అవి ఉంచుకోవు, ఆ ఫలాలు తిరిగి మనకి ఇచ్చేస్తుంది. కాబట్టి ప్రకృతి నుంచి స్వీకరించి ప్రకృతి వల్ల బతుకుతున్నటువంటి చెట్లు తిరిగి ప్రకృతిగా సమాజానికి ఇచ్చేస్తుంది. అదేవిధంగా వర్షం ప్రకృతి నుంచి తీసుకొని నీళ్ళు ఇక్కడి నుంచే తీసుకుంటుంది, మేఘాలు అవుతాయి, మళ్ళీ మనకే ఇచ్చేస్తున్నది. అట్లా మనకి ఎంత కావాలో సో అట్లా మనం కూడా ఋషి రుణం తీర్చుకోవాలి. ఒకటి. 2, చాలామంది చాలా సందర్భాల్లో ఏమంటారంటే మీరు 200 మందికి జీవనోపాధి ఇచ్చారు ప్రారంభం, ఇప్పుడు మీరు 1000 మందికి జీవనోపాధి ఇచ్చారు, 3000 మందికి జీవనోపాధి ఇచ్చారండి, మీరు గ్రేట్ అండి అట్లా ఏదో అంటుంటారు. నేనేమంటానంటే నేను 3000 మందికి జీవనోపాధి ఇవ్వలేదు, 3000 మంది వల్ల నేను బతుకుతున్నాను. నా వల్ల 3000 మంది బతుకుతున్నారని నేను అనుకోవటంలా, ఆ 3000 మంది కష్టపడటం వల్ల నేను బతుకుతున్నాను. ఈ ఆలోచన ఎప్పుడైతే మనం చేస్తాం తప్పనిసరిగా ఆ ఎఫెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ ఎంప్లాయీస్, మా ఎంప్లాయీస్కి ఎవరికి వివాహమైన అమ్మాయిలకి డెఫినెట్గా నా దగ్గర నుంచి పట్టు చీర లేకపోతే వాళ్ళ గృహోపకరణ వస్తువులు ఏం కావాలంటే అది ఆ విధంగా మా దగ్గర నుంచి పోతుంది. వాళ్ళు ఎవరు అడగరు. పెళ్లిపత్రిక ఇచ్చారు అని అంటే నా దగ్గర నుంచి చదిపోతుంది. సో ఇది ఈ ఎంప్లాయీసే కాదండి. నిన్న దీపావళికి మేమేం చేసాము, ఆర్ఎస్ఎస్ ఒక పిలుపునిచ్చింది, సమరస్త దీపావళి జరుపుకోవాలి. ఎవరైతే మీకు కష్టపడుతున్నారో, ఎవరంటే మీ ఇంటి పని మనిషి, మీ ఇంటి చాకలి, మీ ఇంటి టైలరు, మీ వీధులు కడిగేవాడు, చిమ్మేవాడు, మీ వీధులు కాలువలు శుభ్రపరిచేవారు, ఈ మరుగుదొడ్ల కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, వీరందరినీ దీపావళికి మన ఇంటికి పిలిచి భోజనం ఎందుకు పెట్టకూడదు కొత్త ఆలోచన వచ్చింది. మొన్న దీపావళి నాడు ఒక 12 మంది పారిశుద్ధ కార్మికుల్ని మా ఇంట్లో బంతి చాపలేసి మా కుటుంబం వాళ్ళు కలిసి భోజనం చేసాం. వాళ్ళకి బట్టలు పెట్టి మీరు దీపావళి ఆనందంగా జరుపుకుని వాళ్ళకి టపాకాయలు ఇచ్చి బట్టలు పెట్టి, అంటే ఇది నేను ప్రచారం కోసం చెప్పడం లేదు, ఇట్లా చేశానని నేను ఏదో గొప్పతనం కోసం చెప్పడం లేదు. అంటే మనము ఈ సమాజం నుంచి పొందిన దానికి ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి అనే భావన ప్రతి ఒక్కళ్ళు పెరగాలనే దానికి చెప్తున్నాను. సో ఇప్పుడు మీరే అన్నారు ఆర్ఎస్ఎస్ అని, అది ఎక్కడ ఎలా యాక్ట్ అయిందండి మీకు, అది ఎలా వచ్చిందంటే దాంట్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు, ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆర్ఎస్ఎస్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. అసలు ఏంది వాట్ ఇస్ ఆర్ఎస్? నేను సవరాల వీధిలో మా ఇల్లు,
సవరాల వీధిలో స్కూల్ ఉండేది, మా ఇంటి ఎదురుగానే స్కూలు. ఇప్పుడు ఆ స్కూల్లో ఆర్ఎస్ఎస్ శాఖ జరిగేది. 1978లో నేను 10 ఏళ్ళ పిల్లగాడుగా ఉన్నప్పుడు ఆడ జరిగే శాఖ ఆటలు చూసి నేను ఆకర్షితులై ఆడికి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత నాకు దాని యొక్క ఆలోచన విధానాలు, దాని యొక్క నడవడిక అవన్నీ నాకు మనసుకు వచ్చింది. నేను దానిలో కొనసాగిన తర్వాత ఎవరు ఒకరిద్దరు అన్నారు, మీరు అది హిందువులది కదా, మీరు ఎట్లా ఉన్నారు దానిలో అంటే, నాకు అట్లా ఎప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పలేదు, మీరు దూరం నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. నా క్లోజెస్ట్ ఇంటర్మీడియట్లో నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. ఒకరు మత్తియార్, నౌ హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ హెడ్ కానిస్టేబుల్ ఇన్ నెల్లూరు, ముస్లిం. ఇంకొకరు జాన్ విక్టర్, నౌ హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ షుగర్ కేర్ ఇన్స్పెక్టర్, ఇంకేదో హై ర్యాంక్, ఇప్పుడు ఏదో ర్యాంక్ కూడా మారింది, హెడ్ చిత్తూరు. ఒకరు ముస్లిం, ఒకరు క్రిస్టియన్. ఇద్దరు నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్లో నా స్నేహితులు ఎవరంటే వాళ్ళిద్దరి పేరే చెప్తాను, వాళ్ళిద్దరు కూడా మీ స్నేహితులు ఎవరంటే నా పేరే చెప్తారు. రీసెంట్గా కూడా మా కుటుంబం అంతా కలిసి ఒక 2-3 ఏళ్ల క్రితం గెట్ టుగెదర్ పెట్టుకుని ఇంట్లో వాళ్ళ కుటుంబం. నాకు ఎప్పుడు కూడా ఆ వ్యతిరేకత నేర్పిలేదు. దూరం నుంచి చూస్తున్న వాళ్ళకి ఓహో ఆర్ఎస్ఎస్ వ్యతిరేకత ఉన్నది అని అనొచ్చు, దగ్గరికి వస్తే అసలు ఉంటుంది. డెఫినెట్గా నెగిటివ్ ఫీలింగే ఎక్కువ మంది ఉన్నది. నేనేమంటానంటే ఆ ఫీలింగ్ తెచ్చుకోబోయే ముందు ఎట్లా ఉంటుందనంటే, ఒక గుడ్డివాడిని తీసుకోపోయి ఏనుగు ఏ ఆకారం ఉంటుంది చెప్పమంటే, తొన్నం పట్టుకున్నాడు సన్నగా పొడవు ఉందంటాడు, తోక పట్టుకున్నాడు ఈకలు ఉన్నాయంటాడు, కాలు పట్టుకున్నాడు స్తంభంలాగా ఉందంటాడు, పొట్ట పట్టుకున్నాడు నా చేయి అందడంలో చాలా పెద్దది ఇదంటాడు. కాబట్టి దూరం నుంచి చూడకుండా, గుడ్డోడిలాగా చూడకుండా దగ్గరికి వచ్చి చూస్తే ఒక మనిషినైనా ఒక సంస్థనైనా అర్థం చేసుకోగలరు. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేందో మీకు అర్థమవుతుంది, మీతో నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత మీరేందో నాకు అర్థమవుతుంది. మీరు నాకు గుర్తుండి 4-5 దఫాలు ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేశారు, నేను ఎప్పుడు రెస్పాండ్ కాలేదు. సరేలేండి అన్నాను. సరే మళ్ళీ మొత్తానికి ఒకరోజు మీరు పట్టుబోదల విక్రమాలు లాగా ఉన్నారు, ఒకసారి కలుస్తాను. మీతో కలిసిన తర్వాత ఓ మంచి మోటివ్తో ఉన్నాడు ఈ కుర్రాడు, మనం డెఫినెట్గా ఇవ్వాలని. అంటే కలిసినప్పుడు మాత్రమే తెలుస్తుందనే దాన్ని చెప్తున్నాను. ఫోన్ కాల్లో వినో దూరంగా చూసి ఏముంది లేని అనిపిస్తుంది. కలిసి ఇంటరాక్ట్ చేసినప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతాం. అంతే. సో ఇందాక నేను స్టార్టింగ్లో సూపర్ సక్సెస్ బిజినెస్ మ్యాన్ అని చెప్పేసాను. దాని కన్క్లూజన్, సో సూపర్ సక్సెస్ అవే ముందు ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. సో లోకి కూడా వెళ్ళిపోతాం ఒక్కోసారి. ప్రతి ఒక్క లైఫ్లో జరిగే రొటీన్ డ్రామా అది యాక్చువల్గా. సో ఆ డ్రామా మీ దగ్గర ఉందా? ఆ ఫెయిల్యూర్ అనేది ఎక్కడైనా చూస్తున్నారా మీరు? లేదు, నేను ఇప్పుడు దాకా ఐ నెవర్ సీన్ ద ఫెయిల్యూర్. ఓకే. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ చూడకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి, అంతేగాని ఐ నెవర్ సీ ద ఫెయిల్యూర్స్. ఇప్పుడు దాకా నేను నా జీవితంలో నా ఏ సందర్భంలో కూడా ఫెయిల్యూర్ చూడలేదు. ఒకే ఒక సందర్భం, నేను చదువుకునేటప్పుడు నేను ఇంటర్మీడియట్లో సర్వోదయ కాలేజీ టాపర్ని. డిగ్రీకి వచ్చిన తర్వాత వ్యాపారము అది 2 కాళ్ళతో ప్రయాణం చేయాలనుకున్న సందర్భంలో ఐ లాస్ట్ మై ఫైనల్ ఎగ్జామ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అదొకటే నా జీవితంలో నేను ఫెయిల్ అనే మార్కు కూడా పొందింది. సో వెంటనే అసలు మన జీవితంలో లేని విషయాన్ని ఎందుకు ఇది వచ్చిందని చెప్పి చేస్తే వెరీ నెక్స్ట్ ఎగ్జామ్లో ఏదైతే 35 మార్కులు రాకుండా ఫెయిల్ అయ్యానో దానిలో 95 మార్కులు తెచ్చుకున్నాను. బిజినెస్ జర్నీలో ఎక్కడా లేదు, గాడ్ గ్రేస్ ఎక్కడా లేదు. అదే దేర్ మే బి వేరియేషన్, నా ఎక్స్పెక్టేషన్కి వచ్చిన రిజల్ట్కి వేరియేషన్ ఉండొచ్చు, కానీ ఫెయిల్యూర్ ఎక్కడ లేదు. దీనికి ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. అంటే క్రియేట్ చేసినా అది సినీ హీరో అయినా లేకుంటే ఎవడైనా సరే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. లైక్ చిన్నప్పటి నుంచి ఒక మోటివ్ ఆ మోటివ్తో పాటు ఒక ఇన్స్పిరేషన్ ఎవరో ఒకటి ఉంటారు. సో మీ లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ అంటే ఎవరి పేరు చెప్తారు? సో నా లైఫ్లో బిజినెస్లో ఇన్స్పిరేషన్ అంటే మా నాన్నగారే. ఓకే. ఒకటే వారి ఆలోచన, ఆయన సూపర్ హీరో అంతే. నా నాన్నగారే ఎప్పుడు వ్యాపారం అని తప్పించేవారు. కొంత అవుతే మాకు అనిపించేది, ఎందుకు ఈయన ఇంత వ్యాపారం గురించి తపన పడుతున్నారని అనిపించేది. కానీ ఆ పద్ధతిలో ఆలోచిస్తేనే విజయాన్ని సాధించగలం. లేదు మనం కొద్దిగా మనసు పెట్టకుండా అట్లా 2 పడవలు కాల్ చేయాలంటే మాత్రం మనం విజయాన్ని సాధించలేము. కాబట్టి ఆ పద్ధతిలో ఆలోచించడం వ్యాపారంలో. అదే సమయంలో మా నాన్నగారు సీతారామ స్టోర్స్ అనే ఒక రాజస్ కేఫ్ ఎదురుగుండే ఒక చిన్న షాపులో పార్ట్నర్గా ఉండేవారు. అప్పుడే పెద్ద ఆర్థికంగా మేము స్థితిమంతులం కాకపోయినప్పటికీ, కంఫర్ట్ ఎర్నింగ్స్ లేనప్పటికీ కూడా ఆ రోజుల్లోనే నన్ను కన్న ఊరికి ఏదో ఒకటి చేయాలి,
అని చెప్పి వారు దుత్తులూరు పక్కన రాచువారిపల్లి అనే ఊర్లో పుట్టారు. ఆ స్కూల్లో హై స్కూల్ లేదు, ఎలిమెంటరీ స్కూల్తో ఆగిపోయింది అది. అరే స్కూల్ లేదు ఏందని చెప్పి మా నాన్నగారు నలుగురు సహాయంతో ఒక కమిటీ వేసి డబ్బు కలెక్ట్ చేసి అక్కడ స్కూల్ కట్టేయటం. దాని తర్వాత అక్కడ పాడుపడిపోయిన రాములవారి మందిరం అవుతేనేమి, వెంకటేశ్వర స్వామి గుడి అవుతేనేమి దాన్ని పునరుద్ధరణ చేయటం. ఇలా ఆర్థికంగా తన స్థితిమంతుడు కాకపోయినా మన ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేదు, మన సమాజ కార్యం చేయాలంటే సంకల్పం ఉండాలి అంతేను అని చెప్పి మా నాన్న చేసేవాడు. అది ఎప్పటికి కూడా మాకు ఒక ఆదర్శంగా ఉండేది. అది కూడా ఒక రీజన్. సో ఇప్పుడు మీరు ఒక స్టేజ్లో ఉన్నారు అంటే మీ కింద అరౌండ్ ఒక 20-30 మంది ఎంప్లాయీస్మెంట్ ఉంటారు కదా, 3,000 మంది. సో 3,000 మంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అంటే ఎగ్జాంపుల్ నేను ఒక టీఎల్ అనుకోండి, నేను టీఎల్ నా దగ్గర ఒక 10 మంది ఉన్నారు, వాడిని మెయింటైన్ చేయడమే నాకు పెద్ద హెడేక్. సో 3,000 ఎంప్లాయీ మెయింటైన్ చేయడం అనేది చాలా పెద్ద రిస్క్. అది ఎలా ఆ బటన్ ఎలా ఫీల్ అవుతుంది అంటే అది బయట నుంచి చూసేటప్పుడు మీకు అట్లా అనిపిస్తుంది. ఎందుకోసం అంటే టీఎల్గా మీకు 10 మందితో ఎగడం ఇప్పుడు కూడా కష్టమే. నన్ను కూడా టీఎల్ చేస్తుంటే ఆ 10 మంది ఎగడం నాకు కష్టమే. 100 మంది టీఎల్లతో ఎగడం నాకు ఈజీ. కాబట్టి వ్యవస్థ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో చిన్న చిన్న ఇష్యూస్ మన దగ్గర రావు. ఎప్పుడు కూడా వర్క్ డివిజన్ విల్ గివ్ సక్సెస్. నేను ఓనర్ని అన్నీ నేనే చేయాలి అనే ఫీల్ ఉంటే కుదరదు. అంటే ఎస్ నేను ఒక ప్రాబ్లమ్ని డీల్ చేసేదానికి నా కింద ఎంప్లాయీ మేనేజర్ డీల్ చేసేదానికి డెఫినెట్గా రిజల్ట్స్ వ్యత్యాసం వస్తుంది. నేను ట్యాకిల్ చేస్తే 100% రిజల్ట్ వస్తే మేనేజర్ ట్యాకిల్ చేస్తే 90% రిజల్ట్ రావచ్చు. కానీ ఆ 10% 90% రిజల్ట్కి నేను సాటిస్ఫై అయ్యేది కూడా నేర్చుకోవాలి. లేదు అబ్బా నేను చేస్తుంటే 100% ఆ వ్యత్యాసం వచ్చింది కదా దాని గురించి ఆలోచిస్తే, పోయిన 10% గురించి ఆలోచిస్తే విజయం సాధించిన 90% ఎంజాయ్ చేయలేము. కాబట్టి ఎప్పుడు కూడా మనం విజయం పొందాలి జీవితంలో అని అంటే మన ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే కింద టీం వర్క్తో మనం ముందుకు పోవాలి. అంతా మనమే చేయాలని ఆలోచన చేయకూడదు, టీం వర్క్తో ముందుకు పోవాలి. ఆ టీం వర్క్ వెళ్ళేటప్పుడు సాధించే రిజల్ట్ మనం చేస్తే వచ్చే రిజల్ట్కి తేడా ఉన్నప్పుడు కూడా దాని యాక్సెప్టెన్స్ పెరగాలి. ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఇంకో మెసేజ్ మీరు యూత్కి ఎలా అంటే ప్రజెంట్ యూత్ అంతా కూడా అదే నేను ఇందాక చెప్పినట్టు మనీ సంపాదించే మార్గంలో అటు ఇటు అంటే అప్ అండ్ డౌన్స్ చేసుకుంటే వెళ్ళిపోతుంటారు. చాలా మంది కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. సో కష్టపడేవాళ్ళు మాత్రం పెద్దగా రిటర్న్స్ రావు. అంటే రిటర్న్స్ రాకుంటే సంపాదన అంత ఉండకపోవచ్చు. ₹1,00,00,000 సంపాదించడం చాలా గగనం యాక్చువల్గా ఇప్పుడున్న ఈ జనరేషన్లో. సో మీరు ఇచ్చే గైడ్ లైన్స్ అంటే మీరు యూత్కి ఎలాంటి మెసేజ్ ₹1,00,00,000 సంపాదించాలంటే అది ఈజీ మనీ కాకుండా హౌ ఇట్స్ పాసిబుల్ ఎలా చేయాలి? ముందు ₹1,00,00,000 10 లక్షలైనా 10 కోట్లైనా మీరు సంపాదించాలి అనే ఒక కోరిక పుట్టినప్పుడు ఏంటంటే అసలు ఒక రంగాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న రంగానికే జీవితాన్ని ఇవ్వాలి. ఈ ఒక రంగాన్ని ఎంచుకొని మనం ముందుకు పోతున్నప్పుడు ఉదాహరణకి నీ టార్గెట్ ₹1,00,00,000 సంపాదన పెట్టుకున్నావు. ₹1,00,00,000 సంపాదన పెట్టుకొని మీడియా రంగంలో ముందుకు పోవాలని యోచన చేశావు. నీ టార్గెట్ ₹1,00,00,000 సంపాదన, నీ ప్యాషన్ మీడియా. కాబట్టి దీనిలో ₹1,00,00,000 సంపాదన ముందుకు పోవాలనుకున్నప్పుడు నీ చేతికి ఒక 20 లక్షలు 30 లక్షలు సంపాదించుకున్నావు కొద్ది సంవత్సరాల కష్టం తర్వాత. వెంటనే ఆశగా పక్కన పిలుస్తూ ఉంటుంది, నువ్వు కానీ 30 లక్షలు కానీ రియల్ ఎస్టేట్లో పెట్టావంటే కరెక్ట్గా 6 నెలలకు 3 కోట్లు అవుతుంది అంటాడు ఎవరో మిత్రుడు వచ్చి. 4 ఏళ్ళు కష్టపడితే కూడా 30 లక్షలు రాలేదు. వాడు చెప్పింది కూడా నిజమే, వాడు కూడా లాస్ట్ ఇయర్ ఏమీ లేదు, ఇప్పుడు చూడు 4 కోట్లు ఆశం అయిపోయాడు, మనం కూడా తీసుకొని వచ్చి పెడతాను, ఈ 30 కాకుండా ఇంకొక 20 లక్షలు అప్పు కూడా తీసుకొని వచ్చి పెట్టడం. అంటే నా సలహా ఏంటంటే యూత్కి పర్టికులర్గా డోంట్ డైవర్ట్ యువర్ ఫండ్స్ రేదర్ దెన్ యువర్ బిజినెస్. యూ కెన్ డైవర్ట్ యువర్ ప్రాఫిట్స్. అంటే ఉదాహరణకి నువ్వు ఒక 10 లక్షలు పెట్టి ఒక బంగారం గడి పెట్టావు, ఈ సంవత్సరం ఒక 2 లక్షలు సంపాదించావు. ఆ 2 లక్షలు నువ్వు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయ పర్వాలేదు, ఈ 10 లక్షలను ఎక్కడ మార్చబాక. నీ మూలధనాన్ని ఎప్పుడు మార్చకూడదు. ఇది అందరూ వ్యాపారస్తులు అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. బిజినెస్ కోసం మనం పెట్టినటువంటి మూలధనాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరే రంగానికి మార్చకూడదు. లేట్ అయినా సరే వాట్ యు ఎర్న్డ్ ఆన్ ద బిజినెస్, నువ్వు ఏదైతే సంపాదించావో ఆ బిజినెస్ ద్వారా దాన్ని ఎక్కడైనా పెట్టి ఎట్లయినా వేసేసి ఎంచకుండా కూడా ఇవి కావాలంటే పర్వాలేదు, మూలధనాన్ని మాత్రం కదిలేయకూడదు. ఇది ప్రాథమిక సూత్రంగా పెట్టుకోవాలి. డోంట్ డైవర్ట్ యువర్ ఫండ్స్.
ఎందుకు వస్తుంటే మనం నడుస్తూ ఉంటామండి, నడుస్తున్నప్పుడు వెంటనే రియల్ ఎస్టేట్ రంగం వాడు వస్తాడు, పిక్చర్ చూపిస్తాడు, మనకి అవును కదా అనిపిస్తుంది. లేకపోతే ప్రాన్ కల్చర్ రొయ్యల వాళ్ళు వస్తారు, నువ్వు కానీ 4 గుంటలు వేసావంటే నీకు అసలు లైఫ్ మారిపోద్ది అంటారు. లేదంటే షేర్ మార్కెట్ వాళ్ళు వస్తారు. ఇవన్నీ కూడా ఆకర్షించాయి. లేదండి ఇంకోటి చెప్తారు, నాకు చాలా అవసరము డబ్బులు, 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాను 2 నెలలేను అంటాడు. మనకి 2 రూపాయలకి వడ్డీ దిక్కుతుంది కదా, రూపాయిన్నరకి వడ్డీ దిక్కుతుంది కదా, 10 రూపాయలు ఇస్తాను 5 రూపాయలు ఇస్తాను. నీ ఫండ్స్ కానీ దాన్ని నువ్వు నీకు తెలిసిన వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి. డబ్బు ఆశకు పోయి డోంట్ డైవర్ట్ యువర్ ఫండ్స్ అనేది ప్రాథమిక సూత్రంగా ఉంటే ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ సక్సెస్ అవుతాడు. ఎవ్రీ దాని తర్వాత గుర్తుంచుకోవాల్సింది, ఉదాహరణకి మీరు మా రంగంలోకి వచ్చారనుకోండి, మా రంగంలోకి వచ్చినప్పుడు మీరు ఎంచుకున్న వ్యాపారంలో మీరు పెడుతున్న పెట్టుబడి ఎంత, మీరు తీసుకున్నటువంటి వ్యాపార పరిధి ఏంది, దాని స్థాయి ఏంది, ఇట్లా ఆలోచించి అడుగులు ముందుకేయాలి. ఈ మధ్య ఒక మిత్రుడు బట్టల అంగడి పెట్టిన తర్వాత నేను గమనిస్తూ ఉంటే, మేము దేవాలయాలకు బోర్డు, మసీదులకు బోర్డు ఇస్తే అతను ఇవ్వడం ప్రారంభించాడు. మేము పోలీసులకు బ్యారికేడ్స్ ఇస్తే బ్యారికేడ్స్ ఇవ్వడం ప్రారంభించాడు. మేము ఇంకేదో టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. నేను ఆ మిత్రుడు తెలిసినాడు కాబట్టి నేను చెప్పాను, నువ్వు ఎవరినో పోటీ పడి బియాండ్ ది లిమిట్ ఖర్చు పెడుతున్నావు బాబు. నువ్వు పోటీ పడుతున్నోడి వ్యాపార స్ట్రక్చర్ ఎంత, వాడు చేస్తున్న వ్యవసాయం ఎంత, వ్యాపారం వాడు టార్గెటెడ్ గ్రూప్ ఏంది, నువ్వు పెట్టిన వ్యాపారం ఎంత. అక్కడ 20,000 25,000 వయసాలు ఉండే షాపింగ్ మాల్ వాళ్ళు పెట్టుంటే నువ్వు 5,000 స్క్వేర్ ఫీట్ ఉండే షాపింగ్ మాల్ పెట్టావు. వాళ్ళు 20 బ్యారకాలు ఇచ్చారు, నువ్వు 20 బ్యారకాలు ఇస్తున్నావు. వాడు 100 బోట్లు ఇచ్చారు, నువ్వు 100 బోట్లు ఇప్పిస్తున్నావు. నీకు ఎలా అసలు మెటీరియలైజ్ అవుతుంది అని వసన ఇంత ఓపెన్గా చెప్తున్నావు ఏంది అని అన్నాడు. నేను ఈ శ్రేయస్ కోరుకుంటున్నాను. మేబీ యు ఆర్ మై కాంపిటేటర్. చిన్నగానే నాకు ఒక రంగంలో, నువ్వు డ్రెస్సుల రంగంలోనూ, చీరల రంగంలోనూ, ప్యాంట్ షర్ట్ రంగంలో నాకు కాంపిటేటర్ కావచ్చు. కానీ వెల్ విషయం, నీ చెడ్డను కోరుకొని నేను ఎదగాలనుకోవడం లేదు, నీ మంచి కోరుకొని నేను ఎదగాలనుకుంటున్నాను. కాబట్టి దయ ఉంచి పరిధిని మించి ఖర్చు పెట్టబాక, పోటీపడు. వ్యాపారంలో వాడిని ఎట్లా బీట్ చేయాలని చెప్పి పోటీపడు. సామెత కూడా ఉంది, పూను స్పర్ధలు విద్యలందు, పూను వైరములు వాణిజ్యములందు. పోటీ విద్యలో ఉంటుంది, గొడవలు వ్యాపారంలో ఉంటుంది. పూను స్పర్ధలు విద్యలందు, పూను వైరములు వాణిజ్యములందు. కాబట్టి నువ్వు పోటీ పడి నాతో కావాలంటే వైరం పెట్టుకోబాక. నువ్వు నాతో పోటీ పడి ఎలా పైకి రావాలో చూడు, హెల్దీ. అంతేగాని అడ్వర్టైజ్మెంట్లు నేనేం తీస్తున్నా అది కాదు పోటీ పడాల్సింది. నేను ఎంత వ్యాపారం చేస్తున్నాను దానికి ఎట్లా రీచ్ కావాలని పోటీ పడు. కాబట్టి మన కాంపిటేటర్తో పోటీ పడేటప్పుడు ఏ డిపార్ట్మెంట్లో పోటీ పడాలో ఆ కాంపిటీషన్ బిజినెస్లో ఏ డిపార్ట్మెంట్లో పోటీ పడాలి, ప్రోడక్ట్ ప్రొక్యూర్మెంట్లో పోటీ పడాలా, ప్రోడక్ట్ ప్రైజింగ్లో పోటీ పడాలా, ప్రోడక్ట్ ప్రజెంటేషన్లో పోటీ పడాలా, దానిలో పోటీ పడు. దాని అడ్వర్టైజ్మెంట్లో పోటీ పడాలి, లేకపోతే నేను 20,000 ఇస్తున్న ఎంప్లాయీకి నువ్వు 30,000 ఇచ్చి తీసుకోవాలి, అట్లాంటి పోటీ పడితే అది అన్హెల్తీ అవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది, వాడి అవతలోడికి కాదు. ఎందుకంటే వాడు వెల్ సెటిల్డ్ అవతలోడు, నువ్వు ఎదగాలనుకుంటున్నాడు. కాబట్టి కాపీ కట్ కూడా అవుతుంది కదా, కొన్ని కాపీ కట్ చేస్తారు, చేయొచ్చు కూడా. మంచిని స్వీకరించడం తప్పేం కాదు. ఈ ఖర్చు పెట్టే దానిలో కాకుండా ఎర్నింగ్లో పోటీ పడాలి, అదే ఒకటి పెట్టుకోవాలి. సో నేను ఒకటి మీకు కొంచెం పర్సనల్గా చెప్పండి. గ్రేట్ ఫిలాసఫీ అంట కదా, లేదు. సో నేను చాలా విన్నాను, బాగా ఫిలాసఫీలు ఎక్కువ చెప్తారంట. సో అది ఎక్కడి నుంచి వచ్చింది? అందరికీ రావు ఫిలాసఫీ అంటే, చాలా మంచిది అది యాక్చువల్గా. ఇది అదే అండి, మళ్ళీ మన మైండ్కి కూడా అది స్ట్రెస్, పక్క వాళ్ళు చెప్పకుండా మనకు కూడా అది కొంచెం రిలీఫ్ ఇస్తుంటుంది. ఇది మళ్ళీ ఇదే అండి, నేను బాల్యం నుంచి నేను ఆర్ఎస్ఎస్ మెంబర్గా ఉండిన దానివల్ల హౌ టు లీడ్ ద లైఫ్, ఎలా బతకాలి, సమాజానికి ఉపయోగపడేట ఎట్లా బతకాలి అనేది నేర్చుకున్నాము. తర్వాత విద్యార్థి దశలో వచ్చినప్పుడు ప్రస్తుత రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, వారి నాయకత్వం, వారు మా ప్రెసిడెంట్, వారి నాయకత్వంలో విఆర్ కాలేజీలో ఎన్నో విద్యార్థి ఉద్యమాలు చేశాము, సర్వోదయ కాలేజీలో ఎన్నో విద్యార్థి ఉద్యమాలు చేశాము, అనేక లాఠీ దెబ్బలు తిన్నాము. శ్రీధర్ రెడ్డితో మీరు ఉన్నారా? శ్రీధర్ రెడ్డి గారు నాకంటే 1 year సీనియర్. వారు స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఏబీపీ తరఫున, నేను ఏబీపీ వర్కర్ని. మేము కలిసి చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాం.
ఆ రోజు యూజీసీ నిధులు తెప్పించుకునే విషయం అవుతేనేమి, అక్కడ అప్పుడు ఉండేటటువంటి మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా సేదరెడ్డి గారు, చంద్రశేఖర్ రాజు గారు వీళ్ళిద్దరు కలిసి హంగర్ స్ట్రైక్ చేశారు, అమ్మ నిరాహార దీక్ష చేశారు. అమ్మ నిరాహార దీక్ష చేసిన తర్వాత ఎంతకాలానికి ప్రభుత్వం స్పందించకపోతే నాకు గుర్తున్నందుకు సబ్జెక్టు కరెక్షన్ 9వ రోజు అనుకుంటాను. 9వ రోజు పెద్ద ఎత్తున నెల్లూరు నగర బంద్ చేశాము. ఇట్లా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాము, పోరాటాలు చేశాము, విజయాలు సాధించాము. విద్యార్థి సమస్యలపైన విజయాలు సాధించాము. అట్లా అన్ని కాలేజీల్లో పోయి విద్యార్థుల సమస్యలపైన ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం. అప్పుడుండే విద్యార్థుల్ని చైతన్యపరిచేవాళ్ళం. ఆ విధంగా విద్యార్థి ఉద్యమాల్లో కూడా పాల్గొన్న దానివల్ల ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చింది. దానివల్ల కూడా మీరు ఇందాక అన్నారు కదా, హౌ యు ఆర్ మేనేజింగ్ ద స్టాఫ్ ఇంతమందిని అని. ఆ ఏవి ఉద్యమాల్లో నేర్చుకున్నటువంటి లీడర్షిప్ క్వాలిటీ పడుతుంది డెఫినెట్గా. అది ఇవన్నీ ప్రత్యక్షంగా మనకు కనపడకపోవచ్చు, కానీ పరోక్షంగా బ్యాక్ ఎండ్లో వాటి ప్రభావం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, సో మీ జర్నీలో అంటే యాజ్ యూజువల్గా అందరికి కూడా మదర్ అనే సెంటిమెంట్ చాలా ఉంటుంది. సో మీ లైఫ్లో కూడా మదర్ సెంటిమెంట్ చాలా ఉందని విన్నాం. సో అది ఎంతవరకు, ఆ ప్రయాణం ఇంకా ఎలా సాగుతుంది? అంటే ట్రస్ట్ల ద్వారా అయితే మాకు తెలుసు, అది ఎలా నాట్ ఓన్లీ మదర్, ఇద్దరు అమ్మా నాన్న ఇద్దరితో మాకు అనుబంధం ఎక్కువగానే ఉండేది. అమ్మతో ఒక్కటిదేనని కాదు. అందుకోసమే మేము 2015లో నాన్నగారు స్వర్గస్థులైన వెంటనే నాన్నగారి విగ్రహాన్ని ఆయన కూర్చునే క్యాష్ కౌంటర్లో పెట్టి ఆయన ప్రతిరోజు ఆయనకి నమస్కరించిందే మేము ఎక్కడికి వెళ్ళాం. కాబట్టి ఈ కొత్త ఆధునిక పోకళ్ళలో అమ్మ దినము, నాన్న దినము అంటే ఫాదర్స్ డే, మదర్స్ డే ఇట్లాంటివి వచ్చి వాళ్ళ ప్రేమని పరిమితం చేస్తున్నది. ఇప్పుడు అట్లా కాకుండా మనకి సర్వస్వం ఇచ్చిన తల్లిదండ్రులకు ఎప్పుడు రుణపడి ఉంటాము. అమ్మగారు సుమారుగా ఒక 12 సంవత్సరాల పాటు డయాలసిస్ పేషెంట్గా ఉన్నారు. ఆ డయాలసిస్ పేషెంట్గా ఉన్న సమయంలో కూడా నేను వారికి ఎంత బిజీ ఉన్నప్పటికి కూడా ప్రతిరోజు ఒక 40 నిమిషాల నుంచి గంట సేపు పాదాలకి ఆముదం పూసి మసాజ్ చేసి, పాదాల మసాజ్ చేసి, ఒక అరగంట సేపు కాళ్ళు ఒత్తి ముందు రోజు జరిగిన విషయాలన్నీ, కబుర్లన్నీ కూడా తనకి చెప్పి ఆమె సాటిస్ఫై అయ్యి, ఓకే నా కొడుకు వాల్యుబుల్ టైం ఇచ్చాడు, మంచి యూస్ఫుల్ టైం ఇచ్చారని తను ఫీల్ అయిన సందర్భంలో ఇంకా అప్పుడు ఆమె దగ్గర నుంచి సెలవు తీసుకొని షాప్కి వెళ్ళేవాళ్ళు, నేను కానీ మా తమ్ముడు కానీ. అట్లా ప్రతిరోజు మేము షాప్కి వెళ్ళేది ప్రతిరోజు 12 నుంచి 1 గంట మధ్యలోనే షాప్కి వెళ్తాం. ఎందుకోసం అంటే అమ్మతో ఎక్కువ సమయం గడపాలి. నేను రాత్రి ఎప్పుడో లేట్ నైట్ 9:30కో 10:10 వస్తాము. అమ్మగారు పేషెంట్ కాబట్టి పనుకునేస్తారు. కాబట్టి ఉదయం పూట అల్పాహారం అయిన తర్వాత ఆమెతో కలిసి అల్పాహారం చేసి ఆమె కబుర్లు చెప్పి ఆ విధంగా వెళ్ళేవారు. కొంచెం ఒక్కొక్కసారి ఎవరైనా మిత్రులు వచ్చి అడుగుతారు, అమ్మ నీ దగ్గర ఉన్నదా అని అంటారు. అమ్మ నా దగ్గర లేదండి అని. మరి ఎవరి దగ్గర ఉన్నది అని అంటారు. అమ్మ దగ్గర నేను ఉన్నానని నేను చెప్తాను. కాబట్టి అమ్మ నా దగ్గర ఉండేది ఏంది, అమ్మ మన దగ్గర, అమ్మ దగ్గర మనం ఉంటాం. ఇది ఈ మధ్య కొత్త పోకడైపోయింది. ఎవరైనా వృద్ధులు అయిన తల్లిదండ్రులు బిడ్డల దగ్గరికి పోయినప్పుడు ఇప్పుడు అమ్మా నాన్న ఎవరి దగ్గర ఉన్నారా అంటారు. అమ్మా నాన్న ఎవరి దగ్గర లేరు, అమ్మా నాన్న దగ్గర మనం ఉన్నాం ఉన్నన్ని రోజులు. కాబట్టి ఎప్పుడు మన ఆలోచన అట్టే ఉండాలి. అమ్మా నాన్న దగ్గర మనం ఉన్నామనే ఆలోచన ఉన్నప్పుడు దాని యొక్క మనం చూపించే ప్రేమ, వాళ్ళు మనపైన చూపించే ప్రేమ వేరుగా ఉంటుంది. మన మనసులో ఎప్పుడు కూడా అమ్మా నాన్నని మనం పోషిస్తున్నాం అనే భావన ఎప్పుడు రాదు. అమ్మా నాన్నని మనం పోషించుండదు. అమ్మా నాన్న వల్ల మనం పోషించబడ్డాము, అమ్మా నాన్న వల్ల మనం పెరగబడ్డాము, అమ్మా నాన్న వల్ల మనం జీవిస్తున్నాము, అమ్మా నాన్న వల్ల మన బుద్ధులు వచ్చినాయి, జ్ఞానం వచ్చింది. ఇది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. గ్రేట్ వర్డ్స్. ఇంకోటి ఈ జర్నీలో అంటే నాట్ ఓన్లీ బిజినెస్ జర్నీ, ఏ జర్నీలో అయినా ఎక్కడైనా స్టూడెంట్స్ లైఫ్లో అయినా పాలిటిక్స్ అనేది కామన్. పాలిటిక్స్ అనేది ప్రతి దాంట్లో ఉండదు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. సో మీకు అలాంటి పాలిటిక్స్ ఎలాంటి పాలిటిక్స్ అంటే అర్థం కాలేదు. పాలిటిక్స్ మీన్స్ అనే వ్యాపారంలో పాలిటిక్స్ అనేది జరుగుతూ ఉంటుంటాయి కదా. సో ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? నీ ఉంటాయి. నేనేమంటే కానీ ఎప్పుడైతే మనము ప్లెయిన్ హార్టెడ్గా వైట్ పేపర్గా ఉంటాము, ఎవరు మనపైన ఎన్ని పాలిటిక్స్ ప్రయోగించినా వాళ్ళకేం ఉపయోగం ఉంటుంది. ఏదో ఒకటి చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి మేము
న్యూ రాజ్యలక్ష్మి హాల్లో ఫిక్స్డ్ రేట్ సిస్టాన్ని పెట్టాలనుకున్నాము. ఓకే. అప్పుడు దాకా చిన్న బజార్లో పాత తరం వాళ్ళందరికీ తెలుసు, 10,000 రూపాయలు పట్టు చీర చెప్పి 3,000కో 3,500కో ఇచ్చేవాళ్ళం. అట్లాంటి దగ్గర మేము ఫిక్స్డ్ రేట్ పెట్టాలనుకున్నాము. అనేక మంది మమ్మల్ని గేల్ చేశారు. ఒక ఆయన అయితే నీకు కానీ ఫిక్స్డ్ రేట్ జరిగిందంటే నా మీసం కోసుకొని తిరుగుతాను అన్నాడు. నేను చాలా ప్రశాంతంగా ఇదే స్మైల్ ఫేస్తో, నేను నీ మీసం కోసం ఫిక్స్డ్ రేట్ పెట్టడంలా నా భుక్తి కోసం చేస్తున్న వ్యాపారం, రేపు ఫిక్స్డ్ రేట్ నాకు సక్సెస్ కాలేదనుకోండి మళ్ళీ అందరిలాగే నేను కూడా బార్గెన్ వ్యాపారం చేసుకుంటా. నాకు పోటీ కాదు కదా, నేను వ్యాపారంలో ఇది ఒక లైన్ ఎంచుకున్నాను, అది సక్సెస్ అవుతుంది, ఆ లైన్లో పోతాను. అది సక్సెస్ కాలేదనుకోండి మళ్ళీ బ్యాక్ వస్తాను. ఇట్లా అంతేగాని నేను అట్లా. తర్వాత మీరు అన్నట్టు పాలిటిక్స్ జరిగినాయంటే నేను చిన్న బజార్లో స్టోర్ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఒక స్థలాన్ని ప్రొక్యూర్ చేసే ప్రయత్నం చేశాను. అది ఎవరైతే నాకు అమ్ముతానని ముందుకొచ్చారో, ఎవరో ఒకరు మధ్యలో పెద్ద మనిషి ఉంటారు, ఇద్దరి మధ్యలో రేట్ అది కుదిర్చే దానికోసం. ఎవరైతే ఆ పెద్ద మనిషి ఉన్నాడో ఆ పెద్ద మనిషి ముందు మేము ఒక రేటు నిర్ణయించుకున్నాము. పక్క రోజు తెలిసింది ఏంటంటే ఆ పెద్ద మనిషి మేము నిర్ణయించుకున్న రేటు కన్నా ఒక 50,000 ఎక్కువ ఇచ్చి అతను తీసుకున్నాడు. ఇంకొక సందర్భంలో మా షాప్కి ఆనుకొని ఉండే ఇంకో స్థలం కొనుక్కునే ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం చేసి వాళ్ళు ఓకే అనుకున్న సందర్భంలో మా కాంపిటేటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు అంత వాల్యూ స్థలం అమ్మబాక, పోతే మళ్ళీ రాదు, చిన్న బజార్ అంటే ఏమనుకున్నావు, అట్లా ఎగదోశాడు. కానీ వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం నాకు స్థలం ఇచ్చారు. ఇట్లాంటి చిన్న చిన్నవి వస్తాయి కానీ అంత మేజర్గా చెప్పుకోవాల్సిన పాలిటిక్స్ నా వెనక జరిగింది లేదు, నేను ఎఫెక్ట్ అయింది కూడా లేదు అంత మేజర్గా. సో ఈ పాలిటిక్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మీరు చాలా పరోక్షంగాను ప్రత్యక్షంగాను చాలా మందికి సేవ చేస్తున్నారు. సో ఈ సేవ రియల్ పాలిటిక్స్కి వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయా? ఎప్పటికీ కూడా ఉండదు, మీరు రాసి పెట్టుకోండి. దీనికి కావాలంటే ఏ విధమైన విధంగా ప్రజలకు ప్రమోట్ చేస్తారో చేసుకోండి. నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ కేమ్ ఇన్ టు ది పాలిటిక్స్. నేను ఎప్పుడు కూడా రాజకీయ రంగంలోకి రాను. నేను రాబోయే రోజుల్లో నా వానప్రస్థ జీవితము సమాజ సేవ చేసేదానికైనా ఉపయోగిస్తాను, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు వచ్చేది లేదు, నాకు ఆలోచన లేదు. ఎవరైనా చెప్తారా అంటే పాలిటిక్స్ వెళ్తే బాగుంటుందని చెప్తూ ఉంటారు ఎవరో ఒకటి? నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. 1994, 95 అప్పుడే చాలా పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. అయినప్పటికీ నేను అంగీకరించలేదు. నాకు రాజకీయాల పైన శ్రద్ధ లేదు, అందువల్ల నేను రాను. ఏదైనా ఇలాగే చేద్దాం, అంతే సేవ చేస్తే అంతే. దీని రకంగా చేద్దాం అంటే రాజకీయాలంటే విరక్తితో ఏహభావంతో కాదు, నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు అంతే. దాన్ని తప్పు పట్టడం లేదు, రాజకీయంలో ఉండే వాళ్ళని కూడా తక్కువ చేసి చెప్పడం లేదు. చాలా శ్రమ పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఆ స్థాయిలో. నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. సో ఇటీవల కాలంలో నేను చూసాను అంటే లోడింగ్ డోసెస్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది? 2015 జనవరి 15 సంక్రాంతి ఆ రోజు నర్తకి సినిమా హాల్లో నాన్నగారిని సినిమాకి తీసుకోబోయాము. మెట్లెక్కుతున్నప్పుడు నాన్నగారు అనీజీ ఫీల్ అయ్యారు. కుటుంబ సభ్యులందరినీ సినిమాకి పంపించేసి నేను నాన్నగారికి బయట సపరేట్ చేస్తున్నప్పుడు మొత్తము ఎడమవైపు లాగుతున్నట్టు ఉండటము, స్వెట్టింగ్ రావటము ఇవన్నీ జరిగాయి. ఆ సిమ్టమ్స్ అన్నీ డాక్టర్ శ్రీనివాసరాజు గారు చెప్పినప్పుడు ఇది హార్ట్ స్ట్రోక్కి సంబంధించిన సిమ్టమ్స్ కాబట్టి వెంటనే హాస్పిటల్లో చేరిస్తే బాగుంటుందని కుటుంబ సభ్యులు సినిమా చూస్తున్నారు. నేను వాళ్ళు ఎవరికి చెప్పకుండా కారులో నేను వెంటనే బొలినేని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. ఆడ హాస్పిటల్ తీసుకోపోయేదాకా బాగున్నారు, స్ట్రెచర్ ఎక్కిచ్చేదాకా కూడా బాగున్నారు, ఐసీయూలోకి తీసుకోపోయేదాకా కూడా బాగున్నారు. ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత కొలాప్స్ అయిపోయారు. డాక్టర్లు స్టాఫ్ చాలా తీవ్రంగా వాళ్ళు కృషి చేసినప్పుడు కూడా మా కళ్ళ ముందే నురుగులు కట్టుకొని కాలం చేశారు. సో ఏంటి దీనికి ఒక పరిష్కారం లేదా, ఏంటి దీనికి సొల్యూషను? హార్ట్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఆ స్ట్రోక్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేది, దీన్ని ఎట్లా మన అవుట్కమ్ కావాలి అని నేను గూగుల్ సెర్చ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో డాక్టర్ భక్తవత్సలు కోయంబత్తూరు నుంచి లోడింగ్ డోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా మీ జేబీలో క్రెడిట్ కార్డు ఉందా, డెబిట్ కార్డు ఉందా, మీ ఐడెంటిటీ కార్డు ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉన్నాయి, సరే మీ జేబులో లోడింగ్ డోస్ ఉందా, అది లేనప్పుడు ఈ కార్డులన్నీ ఉండి కూడా వేస్ట్ అయ్యాను అని వారు ప్రజెంట్ చేశారు. దాన్ని తీసుకోపోయి నేను బొల్లేని అంటే ఇప్పుడు కిమ్స్
డాక్టర్ శ్రీనివాసరాజు గారికి చూపించినప్పుడు ఇది మంచి సజెషన్ దీన్ని మనం ప్రమోట్ చేయొచ్చు అని అన్నారు. సో అప్పటి నుంచి వారి సూచన మేరకు వారి పేరుతోనే మేము కరపత్రం కూడా ప్రింట్ చేసి 3 రకాల మాత్రల కాంబినేషన్తో ఒక కిట్ తయారు చేసి దానిపైన ఆ మూడిట్లో ఎర్లియెస్ట్గా ఏదైతే ఎక్స్పైర్ అవుతుందో దాన్ని ఎక్స్పైరీ డేట్గా తీసుకొని ప్రతి కిట్ పైన ఒక స్టిక్కర్ వేసి 2015 నుంచి ఇప్పుడు దాకా నెంబర్ ఆఫ్ కిట్స్ పంచుతున్నాము. మనకి ఎక్కడ కూడా లిమిటేషన్ బడ్జెట్ లేదు. దాని వరకు మా ఫ్యామిలీలో బడ్జెట్ లేకుండా అయితే ఎంత సమాజానికి చెప్పినప్పటికీ కూడా మేము ఊహించిన స్థాయిలో లోడింగ్ డోసును ఉపయోగించుకోవటం లేదు. యాక్చువల్గా దాని మీద ప్రమోషన్ కూడా చాలా తక్కువ ఉంది. అంటే మీ సైడ్ ప్రమోషన్ మాత్రం అవుతుంది, రిమైనింగ్ అంతా ప్రమోషన్ లేదు. ఇప్పుడు నేను మా ప్రతి షాపింగ్ మాల్లో పెద్ద పోస్టర్స్ వేసి ఉంటాను, మీరు లోడింగ్ డోస్ పెట్టుకోండి ఫ్రీగా ఇస్తాం మేమని. దాని తర్వాత మాకు వీలైనప్పుడల్లా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుంటాము. మీలాంటి ఛానల్స్ వచ్చినప్పుడు, లోకల్ ఛానల్స్ వచ్చినప్పుడు చెప్తున్నాము. మాకే మేము తిరుపతి పోలీస్ డిపార్ట్మెంట్ కలిసాము. పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఇట్లా మేము ఇస్తామనంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఆర్టీసీ, నెల్లూరు ఆర్టీసీ వాళ్ళని కలిసాము. మాకు 2 డిపో 1 డిపో 2 కలిపి ఒక 500 దాకా కావాల్సి వస్తుంది, మీరు ఇవ్వగలరా అన్నారు. మేము ఇస్తామండి, ఇబ్బంది లేదు, 500 కాదు 5,000 మేము ఇస్తామండి అన్నాము. మేము ఇచ్చాం. ఇచ్చిన 3 నెలల కల్లా ఆర్టీసీ నుంచి ఒక వీడియో పంపించారు డిఎం గారు, మురళీ గారు. ఏంటంటే డ్రైవింగ్లో స్ట్రోక్ వచ్చింది. నేను ఒక 2-3 నెలల క్రితమే మాత్రలు ఇచ్చినాడు కాబట్టి వెంటనే గుర్తు చేసుకొని ఆ మాత్రలు వేసుకోబట్టి తను బతికాడు, తన బస్సులో ఉండే వాళ్ళని బతికించుకోగలిగాడు. అతను ఒక వీడియో తీసి మీకు కృతజ్ఞతలన్నీ పంపించాడు. కాబట్టి ఇప్పటికైనా అది ఇంత ప్రమోట్ చేస్తున్న తర్వాత కూడా నా 3,000 మంది నా ఎంప్లాయీస్ అందరి దగ్గర లోడింగ్ డోస్ ఉన్నదే అని అంటే నాకు కూడా అనుమానమే. ఎందుకనంటే ప్రతి ఒక్కరు ఆలోచన ఏంటంటే నేను ఎందుకు దుఃఖలాగా ఉన్నాను కదా, నేను ఎందుకు వాడాలి లోడింగ్ డోసు, నాకెందుకు లోడింగ్ డోసు అనే అభిప్రాయం వస్తుంది. మేమేం చెప్తున్నామంటే ప్రజలకి, లోడింగ్ డోసు మీరు జేబులో పెట్టుకుంటున్నారంటే మీకేదో హార్ట్ స్ట్రోక్ వస్తుంది దానికోసమని అనుకోబాకండి. మీ కుటుంబ సభ్యులకు రావచ్చు, మీ కో ప్యాసింజర్లకు రావచ్చు, మీ కో ఎంప్లాయీస్కి రావచ్చు, లేకపోతే నువ్వు స్టూడెంట్ అయితే మీ లెక్చరర్కి రావచ్చు, మీ కో స్టూడెంట్స్కి రావచ్చు. కాబట్టి అది పెద్ద బరువైంది కాదు, ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ 30 grams ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పకుండా దానికి ఇవ్వాల్సిన ప్లేస్ ఇచ్చి మీరు ఎప్పుడు పెట్టుకొని ఉండండి. ఇప్పుడు ఉదాహరణకి మా 10th క్లాస్ బ్యాచ్ ఒక 30 ఏళ్ల క్రితం తర్వాత కలిసాం. మా 10th క్లాస్ 35 ఏళ్ళ తర్వాత కలిసాము రీయూనియన్ కలిసినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను లోడింగ్ డోస్ ఇచ్చాను. కరెక్ట్గా నెలకల్లా ఒక క్లాస్మేట్, ఒక మిత్రురాలు ఫోన్ చేసింది, వస్తు నువ్వు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వల్ల నా మాంగళ్యం మిగిలిందని. ఏమైందని అంటే మా ఆయనకి సివియర్ స్ట్రోక్ వచ్చింది, డాక్టర్ దగ్గర తీసుకోపోతే ఇంత స్ట్రోక్తో బతకడమే కష్టమా, ఎలా బతికాడు మీ ఆయన అంటే ఈ మాత్రలు వేసుకున్నాం అని చెప్పి చూపించాము, దీనివల్లే బతికాడమ్మా అని చెప్పింది, నీ వల్ల నా మాంగళ్యం నిలబడింది. సో ఒక లోడింగ్ డోస్ అనేది ఎంత కాస్ట్ ఉంటుంది సార్? అది అరౌండ్ 35 రూపీస్ ఉంటుంది. 35. సో అంత హ్యూజ్ అమౌంట్, పెద్ద అమౌంట్ అంటే పెద్ద అమౌంట్ అనే కాదు, ప్రాణంతో పోల్చుకుంటే పెద్ద అమౌంట్ కాదు. మేము దాన్ని స్పెండ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏ వాకర్స్ వాళ్ళు వచ్చినా, లేకపోతే అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా, ఏదైనా ఎంప్లాయీస్ యూనియన్ వచ్చినా, ఎవరు వచ్చినా ఎన్ని అడిగినా మేము ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దీన్ని తప్పనిసరిగా అందరూ వాడుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వాడాలి, అట్ ద సేమ్ టైం అన్నీ కూడా ప్రమోట్ చేయాలి. సో నాకు తెలుసు అదే ఇందాక అన్నట్టు మీరు ఒక్కడే ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఒకసారి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, మా అపార్ట్మెంట్లో ఒకరికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి అన్నాడు. సరే ఏం చేయమంటావు అని, నా దగ్గర మీరు ఇచ్చిన మాత్రలు లేవు కాబట్టి హాస్పిటల్కి పోతున్నాము, పోయేటప్పుడు శుభమస్తు పైన పోతాము, మీరు రెడీగా మాత్రలు తెచ్చి రెడీగా బయట ఉండండి అన్నారు. మేము రెడీగా ట్యాబ్లెట్స్ తీసుకొని ఉన్నాము, వాళ్ళు రాగానే ట్యాబ్లెట్స్ వేసి పంపించాము, సర్వైవ్ అయ్యారు. అప్పుడు అట్లా ఒక గంట సేపు గోల్డెన్ లైఫ్ ఇస్తుంది కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ అందరూ పెట్టుకోమని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం నేను కూడా విన్నాను, తిక్కన భవన్ దగ్గర విగ్రహం పెట్టడానికి పెద్ద పోర్ ఏదో జరిగిందంట. పోరని కాదు, దాన్ని ఒకసారి నేను మన ప్రవచనం విన్నాను, గరిగిపాటి వారి ప్రవచనం. మహాభారతం నెల్లూరులో తిక్కన ఆంధ్రీకరించారు, తెలుగులో రాశారు, కానీ అక్కడ ఆయన విగ్రహం లేదు, ఎంత ఇది అవమానం అండి అని అన్నాను. అది నిజమే కదా అని అనిపించింది. అదే సమయంలో రంగనాయలపేట చైర్మన్గా మంచిగంటి సుధాకర్ గారు ఉన్నారు, ఆయన మాకు బాల్యమిత్రుడు. మీరు ఏదో ఒకటి చేయాలి వాసు రంగనాయక స్వామి గుడికి నా హయాంలో అన్నప్పుడు ఏం కావాలి చెప్పండి, మీరు చెప్పండి అని అంటే రంగనాయక స్వామి గుడి లోపల కూడా ఆవరణలో కూడా తిక్కన ఒక కుటీరంలో రాశారు. కాబట్టి ఆ కుటీరం ఇప్పుడు స్టోర్ రూమ్ లాగా వాడుతున్నారు. దానికని మాకు ఇచ్చారంటే దాని యొక్క హెరిటేజ్ లుక్ పోకుండా దాన్ని రీమోడల్ చేసి
లోపల తిక్కన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము అని చెప్పారు. అప్పుడే ఆస్థాన కవి రాజమండ్రిలో ఉన్నాడు, ఆస్థాన శిల్పి, వారిని మేము సంప్రదించి వారి ద్వారా మేము ఆడ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విధంగా ఎక్కడైతే మహాభారతం తెలుగులో అనువదించారో తిక్కన విగ్రహం, అక్కడ తిక్కన మహాశైలు, అక్కడ తిక్కన విగ్రహం పెట్టడం జరిగింది. ఓకే, ఇందాక మీ మదర్ గురించి చెప్పారు. ద సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి షాపింగ్ మాల్స్ కూడా ఎక్కువైపోవడం వల్ల ఇంకా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇంత ప్రెజర్ షెడ్యూల్లో కూడా మీ ఫ్యామిలీకి ఎలాంటి టైం కేటాయిస్తున్నారు? అసలు ఫ్యామిలీతో ఎలా ఉంటున్నారు? సార్, ఫ్యామిలీకి తప్పకుండా మాది ఉమ్మడి కుటుంబం. ఓకే, ఈ ప్రతి పండగకి ఎంత ఒత్తిడి ఉన్నా కానీ ప్రతి పండగకి అందరం కలిసి భోంచేయాలి. అంటే ఎవ్రీ ఫెస్టివల్, దీపావళి, విజయదశమి, వినాయక చవితి, ఉగాది, ఏ ఫెస్టివల్ వచ్చినా ఓకే అందరం కలిసి ఒకే దగ్గర భోంచేయాలి. ఓకే, 3 పూట్ల కలిసే భోంచేయాలి. రూల్ అనుకోవచ్చా? రూలే అనుకోవచ్చు. అట్లాంటి ఏదో ఒకటి పెట్టకపోతే, ఉదాహరణకి నిన్న దీపావళి 2వ రోజు అన్నాచెల్లెల పండుగ జరగద్ది, భగినీహస్త భోజనం అని. ఇది ఉత్తరాదిన ఫేమస్, చాలా మందికి తెలియదు. ఉత్తరాదిన ఫేమస్. మేము ఇక్కడ నెల్లూరులో దీన్ని ప్రమోట్ చేశాము శుభమస్తు ద్వారా. భగినీహస్త భోజనం రోజు ప్యాంటు షర్టు కొన్న వాళ్ళకి చీర ఉచితము, చీర కొన్న వాళ్ళకి ప్యాంటు షర్ట్ ఉచితం కూడా మేము ప్రమోట్ చేసాము అనమాట. ఇది సమాజంలో పోవాలని చెప్పి. దానికి నా కొడుకుని నా కూతురు అడిగింది, రేపు అన్నాచెల్లెల పండగకి నువ్వు సేలం రావాలని. సేలము ఓకే ఆ రోజు అని మా కొడుకు క్యాలెండర్ చూస్తున్నాడు. నేను అప్పుడే ఒక రూల్ లాగా, శాసనం లాగే చెప్పాను, ఈరోజు నేను చెప్తున్నాను, మేము బతికుండకపోయినా అన్నాచెల్లెల పండగ అంటే నువ్వు ఎంత బిజీలో ఉన్నా, ఇప్పుడు మనకు 12 షోరూమ్లు ఉన్నాయి, రేపు 120 షోరూమ్లు కావచ్చు, కానీ అన్నాచెల్లెల పండగ అంటే నువ్వు మీ అక్కయ్య దగ్గర, మీ చెల్లెల దగ్గర ఉండాల్సిందే. ఆ విధంగా ప్లాన్ చేస్తాను. ఇప్పటికి కూడా నేను, మా తమ్ముడు, నాకు 2 చెల్లెళ్ళు, మా తమ్ముడికి వచ్చేలాగే ఒక అక్క వద్దు, ఒక చెల్లెలు వద్దు. ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో సోదరి చేసిన చేతి వంట తిని, ఆమె చేతితో స్వీట్ తిని ఆమెకు ఆశీర్వదించి వస్తాం. సో ఆ విధంగా క్వాలిటీ టైమే ఇస్తాము. ఓకే, సో ఇప్పుడు ఈ శుభమస్తు షాపింగ్ మాల్స్ అంటే మీరు ఏదైతే వ్యాపారంలో ఉన్నారో మీ ఫ్యామిలీ నుంచి అంటే మీ వారసులు ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? దీన్ని చూసుకోవడం అవకాశం కాదు, వచ్చేసారు. ఓకే, నా కొడుకు రాణా ప్రతాప్ ఆల్రెడీ 3-4 ఏళ్ళ నుంచి వ్యాపారంలో ఉన్నాడు. ఇప్పుడు చిన్న కొడుకు మా తమ్ముడు కొడుకు ఆరితేజ లండన్లో MBA చేస్తున్నాడు. 9 నెలలకు వస్తాడు. అతను కూడా బిజినెస్లోకి వస్తాడు. నేను ఇప్పుడు యూత్కి ఏం చెప్తున్నానంటే, చాలామంది యూత్ ఏం కోరుకుంటున్నారంటే, నాకు ఎంత ప్యాకేజ్ వస్తుంది, 10 లక్షల ప్యాకేజా, 20 లక్షల ప్యాకేజా, ₹1 కోటి ప్యాకేజా, సాఫ్ట్వేర్కి పోతామా, హార్డ్వేర్కి పోతామా, బ్యాంకింగ్ రంగంలో పోతామా అని ఆలోచిస్తున్నాడు. నేను యువతని నా అపీలు, నా రిక్వెస్ట్ ఏంటంటే, నీ ఆలోచన ఎప్పుడు కూడా దేనిలో ఉద్యోగం చేస్తామని కాకుండా ఎంతమందికి ఉద్యోగం ఇస్తాము అనే ఆలోచనతో మీ లైఫ్ గోల్ని పెట్టుకోండి. వీఆర్ క్రియేటర్స్, ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్గా ఉండాలి. మనం పోయి ఎంప్లాయీగా బతకడం కాదు. అంటే నేను ఎంప్లాయీగా బతకాలని తక్కువ చేసి మాట్లాడటం కాదు. భారతదేశం యొక్క జీడిపి పెరగాలన్నా, భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా యువత పని చేస్తామని కాకుండా పని ఇస్తాము అని ఆలోచించిన రోజు తప్పకుండా మనం అనుకున్న వృద్ధిని సాధిస్తాం. కాబట్టి యువత తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్గా మారాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు మీరు ఓవరాల్ నాకు ఇంటర్వ్యూలో నాకు ఒకటైతే అనిపించింది. సో ఇది అవతల వాళ్ళు ఎలా అని కూడా నాకు తెలియదు. సో రతన్ తాత లైఫ్ స్టోరీ నాకు బాగా తెలుసు. సిమిలర్ ఇప్పుడు మీరు చూస్తుంటే ఇద్దరు కొంచెం పక్కనే ఉన్నట్టు. ఆ మహానుభావుడితో మనం అసలు పోల్చుకోలేము. ఆయన మహానుభావుడు, చాలా క్వాలిటీస్ మ్యాచ్ అవుతున్నాయి. ఏదైనా మీరు ఒకే విధంగా ఆలోచిస్తున్నప్పుడు, సొసైటీ నుంచి మనం వచ్చిన డబ్బులతో బతుకుతున్నామని ఆలోచిస్తున్నందుకు మీ ఆలోచనైనా నా ఆలోచనైనా అందరి ఆలోచన ఇదే ఉంటుంది. అట్లా కాదు, సొసైటీనే నా వల్ల బతుకుతున్నది అని ఆలోచిస్తే వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికి కూడా మనము డిపెండబుల్స్. వ్యక్తిగా నేను సొసైటీ పైన డిపెండబుల్ నేను అనే ఆలోచన ఎప్పుడు మనకు ఉండాలి. సొసైటీ మన పైన డిపెండ్ కాలేదు. నేను బట్టలు అమ్మినా కాకపోయినా, నేను బట్టలు అమ్మకపోతే ఊర్లో బట్టలు లేకుండా నేను తిరగరు. కాబట్టి సొసైటీ నా పైన డిపెండ్ కాలేదు, సొసైటీ పైన నేను డిపెండ్ అయ్యాను. వాళ్ళు వచ్చి నా దగ్గర బట్టలు కొనుక్కున్న బట్టి, ఒక 3,000 మంది ఉద్యోగస్తులు నా దగ్గర పనిచేస్తున్న బట్టి నేను ఆర్థికంగా ఎదుగుతున్నాను. ఆర్థికంగా ఎదిగి ఎంతో కొంత సమాజానికి సేవ చేయగలుగుతున్నాను. అంటే సమాజం నాకు సహాయం చేయబట్టి. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, కోల్పోకూడదు.
ఇప్పటికి ఫ్రాంచైజ్ ఇచ్చిందంతా కూడా 12 బ్రాంచులు మాయి, 12 బ్రాంచెస్. సో ఇప్పటికి మీ బ్రాంచెస్ ఒక 12 బ్రాంచెస్ అయితే రెడీగా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫ్రాంచైజ్. ఇంక్లూడింగ్ ఫ్రాంచైజెస్ తో కలిపి. సో ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తే ఏ ఏరియాస్ లో వచ్చే వెంటనే ఈ మంత్ కడప వస్తుంది, నెక్స్ట్ ఇయర్ చిత్తూరు వస్తుంది. ఇంకా పాత ఉమ్మడి ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోకి పోవాలనేది మా ఆలోచన ఉన్నది. ఇదే కాకుండా ఇప్పుడు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కోసం ఒకటి పెట్టాము, ఎక్స్క్లూజివ్ మాల్ ఫర్ ఆల్ అని చెప్పి సామాన్యుల కోసం చెప్తున్నాము. అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా జెంట్స్, ఎక్స్క్లూజివ్గా లేడీస్ రెడీమేడ్, ఎక్స్క్లూజివ్గా కిడ్స్, ఇట్లాంటి యోజన ప్లాన్ కూడా ఉన్నది. అదేవిధంగా బీ సెంటర్స్లో అంటే జిల్లా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కాకుండా తర్వాత ఉండే మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్న ఫార్మేట్లో వెళ్ళాలనేది కూడా ఆలోచన ఉన్నది. ఏదేమైనప్పటికీ నా వ్యక్తిగత జర్నీ ఇప్పటికి 1987లో నేను ఎంటర్ అయ్యాను. 2027కి 40 ఏళ్ళు పూర్తవుతుంది, అంటే ఇప్పుడు 37వ సంవత్సరం జరుగుతుంది. 2025 దసరా నుంచి ఐ వాంట్ గోయింగ్ టు బి రిటైర్డ్, నేను రిటైర్ కాబోతున్నాను. కాబట్టి తర్వాత గోల్స్ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో అది కొడుకు తమ్ముడు, కొడుకులు ఇద్దరు తమ్ముడు నిర్ణయించుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా వాళ్ళ జర్నీలో నా మాట సహాయం కానీ నా ప్రజెన్స్ కానీ అవసరమైనప్పుడు నేను తప్పనిసరిగా ఉంటాను. లేదంటే మిగతా టైము ఇది సొసైటీకి ఏం చేయాలి, సమాజ సేవకి ఏం చేయాలని ఆలోచిస్తూ నా ప్రయాణం కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా సహకరిస్తాడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. సేమ్ టైం నా శుభమస్తుతో ఒక చిన్న చెప్పండి స్పెషల్ మూమెంట్ నేను పంచుకోవాలి మీతో. ఐ థింక్ ఇది అందరికి చాలా మంది తెలియదు. సో నాకు తెలిసి శుభమస్తు షాపింగ్ మాల్ ఓపెన్ అయింది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఓపెన్ అయింది. ఓకే. సో ఆ టైంలో పక్కనే కాలేజ్ యాక్చువల్గా వస్తూ ఉంటే అప్పుడే షాపింగ్ మాల్ ఓపెన్ అయింది, ఒక హీరోయిన్ చేత లాంచ్ అయింది. సరదాగా మా దగ్గర అసలు ఏం ప్రైజ్ లేదు, ఊరికే వెళ్ళాం. ఆ హీరోయిన్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే షాపింగ్ మాల్లో నాకు యాక్చువల్గా జీన్స్ ప్యాంట్స్ అంటే ఎక్కువ బాగా ఇష్టం ఆ టైంలో. హుడీస్ లైక్ ఇలాంటివి యాక్చువల్గా హుడీస్ కోసం వెళ్ళాం. హుడీస్ కోసం వెళ్ళినప్పుడు హుడీస్ లేవు, అంటే ఆ టైంలో అంటే మేము అనుకున్న హుడీస్ లేవు, మేము కాస్ట్లో లేవు. వాస్తవానికి మా దగ్గర డబ్బులు కూడా లేవు, డబ్బులు లేవు. నాకు ఒక జీన్స్ ప్యాంట్ బాగా నచ్చింది, దాని కాస్ట్ అప్పుడు ఎంతో 900 ఎంతో మేబీ ఉన్నింది, 850 ఎంతో ఉన్నింది. నిజంగా చెప్తాను, నా దగ్గర రూపాయి లేదు. నాకు అది నచ్చి తీసుకోవాలని చెప్పి వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే కూర్చొని మా ఫ్రెండ్స్ అందరినీ కలెక్ట్ చేసుకుని నేను ఆ జీన్స్ ప్యాంట్ తీసుకెళ్ళాను. లైక్ అప్పటి నుంచి కూడా శుభమస్తు షాపింగ్ మాల్ అంటే అప్పటికి అక్కడ క్రౌడ్ ఎక్కువ. యాక్చువల్గా ఇది ఫెస్టివల్ ఇందాక ఫెస్టివల్ మూడు ఉంటుంది, ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది, అది జాతర ఉన్నట్టు ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే. సో ఆ జాతరలో నేను కూర్చొని తీసుకురావడం జరిగింది. అది నేను ఫస్ట్ శుభమస్తు షాపింగ్ మాల్కి రావడం నెల్లూరులో. సో స్టిల్ ఈ రోజు కూడా ఆ కలెక్షన్స్ బాగుంటున్నాయి, జనాలు అందరూ కూడా దాన్ని ఎక్కువ అడిక్ట్ అయి ఉన్నారు శుభమస్తు షాపింగ్ మాల్ అంటే. సో ఇప్పటికి కూడా అలాగే అడిక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా వస్తూనే ఉంటారు. మీ వ్యాపారం ఇలాగే ఎప్పుడు కొనసాగుతుందని కోరుకుంటున్నాను. సో చిన్న వయసులో పత్రికా రంగం వైపు ఆకర్షితులై దానికి ఒక ప్రత్యేకమైన ఛానల్ సాస్ టీవీ పేరుతో పెట్టుకొని సమాజం కోసం, సమాజంలో జరిగే విషయాల్ని ప్రజలకు తెలియజేసే దానికోసం కృషి చేస్తున్నట్టు మీలాంటి యువకులంతా కూడా సక్సెస్ సాధించాలని చెప్పి సాస్ టీవీకి నెల్లూరు ప్రజలందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దీని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సో గ్రేట్ వర్డ్ సార్, నాకు చాలా బాగా నచ్చింది ఒక ఇంటర్వ్యూ. సో ఐ థింక్ వ్యూవర్స్కి కూడా ఇది ఖచ్చితంగా ఒక మెసేజ్ అండ్ మోటివ్ ఈ ఇంటర్వ్యూ అంతా కూడా. సో నేను ఇలాంటి పర్సన్స్ చేయడం ఫస్ట్ టైం అయినప్పటికీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ చూడాలంటే డెఫినెట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సాస్ టీవీని. దిస్ ఈజ్ రిహాన్ సైనింగ్ ఆఫ్.